అందరికీ నమస్కారం. సో పిక్చర్ అభి బాకీ హై అన్నట్లుగా ఈ బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఇమేజ్ని చూస్తే ఆ వ్యక్తిని చూస్తే మీకు అర్థమైపోవాలి. రమణానంద, సోకాల్డ్ మహర్షి, సోకాల్డ్ జగద్గురు, సోకాల్డ్ సిద్ధగురు, శాస్త్రీయ శ్రీచక్ర రూపకర్త, వాట్ నాట్ చాలా వస్తూ ఉంటాయి ఈయన తెచ్చుకుంటూ ఉంటాడు. ఇచ్చేవాడు ఉంటే తెచ్చుకోవడం కరువు అన్నట్లుగా. అయితే ఈ వీడియో ఇతగాడు తాజాగా రిలీజ్ చేశాడు ఈ మధ్య. దాంట్లో మమ్మల్ని భయపెట్టే ప్రాసెస్లో ఇతగాడంత భయాందోళనకు గురవుతున్నాడు, ఇతగాడు ఎన్ని అరిషడ్వర్గాలకు గురై ఉన్నాడు, ఎంత లోలుడు అని మనకి ఈజీగా అర్థమైపోతుంది. సో ఆ వీడియోను మనం ప్లే చేసుకుంటూ మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే మరొకసారి మన స్టూడియోస్కి హిందూ జనశక్తి అధ్యక్షులు లలిత్ కుమార్ గారు వచ్చారు. ముందుగా వారికి ఆహ్వానం అండి. నమస్కారం అండి, అందరికీ జై శ్రీరామ్. ఇక మొదలెడదామా? ఎస్. సో మ్యాటర్ ఏంటంటే, మేము వారిపై ముందు అతను అంత కష్టపడి వీడియో చేసేందుకు ఒక్క నిమిషం భయపడితే బాగుంటుంది ఏమనిపిస్తుందండి. సరే, మాకు భయం వేస్తుందండి. ఎందుకంటే వీరు మమ్మల్ని చంపేపించగలను, కొట్టించగలను, కేసుల్లో పెట్టి బొక్కలో తోయించగలను అని చాలా మాటలు మాట్లాడారు. ఇప్పుడు మేము ఆమె ఎలాగ తినాలి, లాలు ఎలా పోచుకోవాలి అర్థం కాకుండా కంగారులో ఉన్నాము. దయచేసి మీరు అందరూ కూడా అర్థం చేసుకుని ఇతని బారి నుంచి మమ్మల్ని కాపాడతారని మనస్ఫూర్తిగా ఆ ప్రభునామను ప్రార్థన చేసుకుంటున్నాం. ఎల్లెల్లయ్యా స్టార్ట్ చేయండి. అయ్యా, మీరు మళ్ళీ మా సిద్ధగురుని తక్కువ అంచనా వేస్తున్నారు. నాకు మీరు మాట్లాడుతుంటే మీరు చెప్తున్నారు సిద్ధగురు కమ్ శ్రీచక్ర రూపకర్త కమ్ జగద్గురు కమ్ ఇంకేదో గురు అన్నారు. ఇన్ని కమ్ములు కమ్మిచ్చే కంటే ఒక్క పేరు పెట్టేద్దాం అనుకుంటున్నా. ఈయన పేరు డాష్ గురు. ఆ డాష్లో మీకు నచ్చిన పేరు ఫిల్ చేసుకోండి. ఓకే సరే. ఇప్పుడు ఏంటంటే, సరే నిజంగానే నాకు భయం వేస్తుందండి. డాష్ గురుని చూసా, డాష్ గురు వీడియోలో చేతబడి చేస్తానన్నాడు, కేసులు పెడతానన్నాడు, ఒక టీంని ఏర్పాటు చేస్తాను అన్నాడు, చేసేసానన్నాడు, ఉందన్నాడు, టీం ఉంది, ఆ టీంతో ఇక చూసుకుంటారా మీ పెతాపమో మా పెతాపమో అన్నాడు. మరి భయపడకుండా అలా ఉంటాం, అంతెందుకు కొట్టిస్తానన్నాడు. ఎవరితో అనేది మనం వీడియోలో మాట్లాడుకున్నాం. ఇంకో మాట అన్నాడు, అన్నిటికంటే హిందూ బంధువులకు తెలియాల్సిన అసలు విషయం, వీళ్ళనే కాదు నేను కొట్టే దెబ్బ వీళ్ళ కుటుంబానికి కూడా తగులుద్ది అంటూ చివరికి ఇలాంటి వాళ్ళు కూడా మాట్లాడినంత దిగజారుడు భాష మహర్షిగా చెప్పుకునే ఈయన డాష్ గురువు గారు మాట్లాడారు. డాష్ అంటే మళ్ళీ ఆ డాష్లో ఎమ్ము ఎల్లు అని పెద్ద పెద్ద పదాలు పెట్టుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ నేను చెప్పిన ఉద్దేశం అయితే సిద్ధగురు, జగద్గురు, వృద్ధగురు, ఇంకేదో గురువులు ఉన్నాయి కదా, ఆ గురువులు పెట్టుకోమని చెప్పా. ఓకే. సో ఎందుకంత సీరియస్గా రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది అంటే, మనోడు ఓవర్ యాక్షన్ అలా చేశాడనమాట. వినిపించేస్తే జనరల్గా ఎవరి మీదైనా సరే ఒక ఒపీనియన్ని వ్యక్తపరచడం అనేది మనకు ప్రాథమిక హక్కు. అందులో సమాజంలో మోసాలని చేస్తున్నాడు, లేకపోతే జనాల్ని మభ్యపెడుతున్నాడు అనుకుంటే ఇంకాస్త గట్టిగా మాట్లాడతాం. ఇన్ఫాక్ట్ దాన్ని వాడు ప్రూవ్ చేసుకోవాల్సింది పోయి మన మీద కేసులు పెడతాను, చేతబడులు చేస్తాను. ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనకిచ్చిన హక్కు. ఆర్టికల్ 51AH ప్రకారం ప్రజల్లో సైంటిఫిక్ టెంపర్ పెంచాల్సిన బాధ్యత సామాజిక సంస్థల మీద, వ్యక్తుల మీద, ఇన్ఫ్లుయెన్సర్స్ మీద ఖచ్చితంగా ఉంటుంది. అండ్ వీ యాజ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వీఆర్ ట్రయింగ్ దట్. నీ మీద ప్రశ్నలు వేసాం, నీ మీద విమర్శలు చేసాం, నీ దగ్గర చేతనైతే దానికి సమాధానం చెప్పు. మరి ఆ సమాధానం చెప్పకుండా నేను తలుచుకుంటే చెప్పించేస్తాను అంటే, వెనకటికి ఏదో సామెత ఉంది, లేస్తే మనిషిని కాదన్నాడంట, కాళ్ళు చేతులు లేగడు. అదే అట్టాగుంటుంది. మంగళవారం కబుర్లు అనేవి కాకుండా అది నిజంగానే నువ్వు గురువు అనుకుంటే గురువులాగే మాట్లాడు, గురువులాగే వ్యవహరించు, గురువులాగే మేము అడుగుతున్న ప్రశ్నలకి సమాధానం ఇవ్వగలిగే స్థితిలో ఉండు. అంతేగాని అతను మన దగ్గరికి రావడానికి ఇన్ని వంకలు చెప్పాడు కదా, మనకి ఎటువంటి వంకలు లేవు. సిద్ధగురువు నుంచి ఎవరన్నా వ్యక్తులు ఫోన్ చేసి గురువుగారు మీతో మాట్లాడతారంట, ఇంటర్వ్యూ ఇస్తారంట అని పిలిస్తే ఇప్పుడు ఈ నిమిషం ఇటు నుంచి ఇటు ఎగ్గట్టుకుని రావడానికి మేము రెడీగా ఉన్నామా? ఎస్. నువ్వు మాట్లాడేద్దాం తప్పకుండా. ఓన్లీ కండిషన్ ఏది జరిగినా పబ్లిక్గా జరగాలి, ఆన్ కెమెరా జరగాలి, ఆన్ కెమెరాలో జరగాలి, లైవ్లో జరగాలి. అది ఎడిటింగ్లో గట్రా ఏం అక్కర్లేదు. మన దగ్గర ఫుటేజ్ ఉండాలి. వాళ్ళు షూట్ చేసుకుని మీరు ఎడిట్ చేసుకుంటారా, లేకపోతే రీఎడిట్ చేసుకుంటారా, లేకపోతే ట్రిమ్ చేసుకుంటారా, మీ ఇష్టం. మా దగ్గర మాత్రం లైవ్ ఫుటేజ్ తీసుకుంటాం. యాజ్ ఇట్ ఈస్గా ఒక్క సెకండ్ ఫ్రేమ్ కట్ చేయకుండా పెడతాము. ఎందుకంటే మళ్ళీ ఆనక వీళ్ళు నా దగ్గర డబ్బులు ఆశించారు, బెదిరించారు అని బొంగులో మంగళవారం కబుర్లు చెప్తావు కదా. యాక్చువల్గా పిల్లికి బిచ్చం వెయ్యని టైప్ అని మాకు తెలుసు. ఈ కథాకమామిషు తెలియకుండానే ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేసాం అనుకోవద్దు. అండ్ ఈ ఉద్యమం కేవలం నీ ఒక్కడితో ఆగిపోదు. ఫేక్ బాబాలు, దొంగ గురువులు, దొంగ సన్నాసులు, స్వాములు ఎంతమంది ఉన్నారో అందరినీ ప్రశ్నిస్తాం. వాళ్ళందరి బారి నుంచి హిందూ సమాజాన్ని కాపాడుతాం. ఇది మాకున్నటువంటి విధి, మా బాధ్యత. సో ఇక్కడ ఈయన మాట్లాడినటువంటి విషయాలు, శత్రువుకైనా సాయం చేయాలంటారు కదా, కొంచెం చిన్న సాయం చేద్దామా? ఏంటది? నువ్వు మా నుంచి వీలైనంత సేఫ్గా ఉండాలి అనుకుంటే
నీకు ఒక దారి ఉంది గురువా, ఏందో తెలుసా, మేము మాట్లాడే మాటలకి వీలైతే సమాధానం చెప్పు, లేదా తేలు కుట్టిన దొంగలాగా అక్కడికక్కడ కూర్చో, ఏదో బెదిరింపులు చెయ్యాకు, అర్థమైందా? సో ఇప్పుడు అంటే ప్రాబ్లం ఏంటంటే మనోడికి రెస్పెక్ట్ ఇవ్వట్లేదంట. ఇప్పుడు ఈ వీడియోలో ఏమిట్రా ఏమిట్రా అని పేర్లు మా పేర్లు కూడా పలకడానికి భయపడే నువ్వు ఏమిట్రా ఏమిట్రా అని భయపెట్టేస్తే భయపడిపోవడానికి మేము 10 సంవత్సరాల పాటు ఈ ఫీల్డ్లో మేము పడుతున్న శ్రమలో ఎంతమంది నీలాంటి వాళ్ళని మేము చూస్తుంటాం. నీలాంటి వాళ్ళ యొక్క తెరచాటు కబుర్లు మాకు తెలియవా? సో ఇంకొకటి, నీలాంటి బెదిరింపులకు మేము భయపడిపోతే, మేము ఆగిపోతే ఇంకా అంతకంటే హిందూ సమాజం మొత్తం మమ్మల్ని పట్టుకుని ఒరే మీరు మనుషుల రమణానంద అని అడుగుతాయి, ఏం చేస్తాం అప్పుడు? ఇది కరెక్ట్ అండి. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో ప్లే చేసేద్దాం. వారు ఒక మాట చెబుతారు, ఏంటి? ఈ లోకాన్ని మెప్పించడము చాలా కష్టము అన్నారు. లోకాన్ని కాదు, నవ్వాడు కదా, లోకాన్ని కాదు, మనల్ని మెప్పించడం చాలా కష్టం. ఎందుకంటే మేము అడుగుతున్న ప్రశ్నల వెనక లాజిక్ ఉంది, రీజన్ ఉంది, ధర్మం ఉంది. అన్నిటికి మించి అది బాబా గారు చెప్పారంట. బాబా గారు మటన్ తినొద్దంటారు. ఈయన మానేస్తే బాబా గారు వచ్చి మటన్ తినే పర్లేదు మనం ఒకటి అని చెప్పి అంటారు. అది పొద్దున్న ఈయన మద్యం మానేస్తే బాబా గారు వచ్చి ఏం మానేసావు ఈ మధ్య నాకు కూడా పట్టరా అని అడుగుతారంట. ఈయన మాత్రం ప్రత్యేకంగా ఏదైనా సరే బాబా గారు చెప్పారు, మనం నమ్మాలి. సరే చూడండి, ఒక మహాసిద్ధుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సాక్షాత్తు పరమశివుడు, కలియుగ పూర్ణ అవతార పురుషుడు అయినటువంటి బాబాని ఏమన్నారు, ఈ లోకాన్ని మెప్పించడం ఎవరి వల్ల కాని పని అన్నాడు. ఇప్పుడు సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు అన్నాడు. సర్వశక్తిమంతుడికి లోకం మొత్తాన్ని మెప్పించడం పెద్ద పని కాదండి. మెప్పించాలనుకుంటే అట్లాంటి బాబాని చేతులు ఎత్తేసాడంటే ఆయన సర్వశక్తిమంతుడు కాదు, కనీసం సగం శక్తిమంతుడు కూడా కాదు. ఈ విషయాన్ని ప్రకటిస్తున్నందుకు రమణానంద బాబాని బాబా భక్తులు ఎట్లా ఆడుకుంటారు ఆడుకోండి. బాబా ముసిగేసుకుని బాబాను అవమానించాడు. సో బాబా భక్తుల్ని మోసం చేస్తున్న వాడు ఎవడన్నా ఉన్నాడు ఎక్కువగా అంటే ఫస్ట్ లిస్ట్లో మనోడు అంటాడు. చూడండి, చూస్తున్నాం, పుణ్యకర్మలు చేసేవాడు పుణ్యకర్మలు చేస్తూ ఉంటాడు, పాపకర్మలు చేసేవాడు పాపాన్ని చేస్తూనే ఉంటాడు. మనకున్నటువంటి ఎంతమంది ఎట్లా చెప్తున్నాడు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు జరాసంధుడు ఉన్నాడు, పాపాత్ముడు. కానీ జరాసంధుడు ఏ విషయంలో పాపాత్ముడు అంటే కృష్ణవైరి. కానీ తన కాలంలో తను బ్రాహ్మణులకు విపరీతమైన దానాలు ఇచ్చాడు. ఎవరి మాటని లెక్క చేయని జరాసంధుడు బ్రాహ్మణుల మాట శిరోధార్యంగా భావించేవాడు. పాపకర్మలు చేసేవాడు పాపకర్మలే చేస్తాడని బాబా చెప్పాడా? అంటే ఇప్పుడు మీరు బ్రాహ్మణుల పక్షపాతం అంటాడు మళ్ళీ. అనుకోనివ్వండి, నేను బ్రాహ్మణుల లెక్క చెప్పట్లే, ఇక్కడ జరాసంధుడి లెక్క చెప్తున్నా. జరాసంధుడు ఆనాటి పండితులకి, జ్ఞానం కలిగిన వ్యక్తుల్ని గౌరవించాడు, అదేవిధంగా వాళ్ళకి దానాలు ఇచ్చాడు. మరి అలాంటి వ్యక్తులు సనాతన ధర్మంలో చాలామంది ఉన్నారు. అతడు చేసేది ఇతరులకు ఆపాదించడంలో దిట్టాను అంతే. తను పాపాలు చేసేవాడు ఎప్పుడు పాపాలే చేస్తాడు అనుకోవటం లేదు. ఏ వ్యక్తి కూడా ఫుల్ టైం పాపాత్ముడు, ఫుల్ టైం పుణ్యాత్ముడు ఉండడు. ఒసామా బిన్ లాడెన్ కూడా నాకు తెలిసి ఒకళ్ళిద్దరికి సాయం చేసే ఉంటాడు ఏదో జీవితంలో, ఏదో సందర్భంలో. ఎట్లా చెప్తాడు? అలా అంటే మరి ప్రతి మాటని ఖండించాల్సి వస్తుంది. మనం అంత టైం కేటాయిద్దామా మరి? అంటే మరి మనోడి విఘ్నత చూస్తుంటే ఖండించాలని అనిపిస్తుంది. కానీ మన ఓపికన్నా విజ్ఞాన ప్రదర్శన మామూలుగా ఉండదు. అదే మన ఓపికన్నా కూడా మనం అంతంత వీడియోలు చేస్తే చూసే ఓపిక మన వాళ్ళకు ఉండదు. కాబట్టి మెయిన్ టాపిక్ లోకి వెళ్ళిపోతాం. లెట్ us skip to that. ధనాన్ని, శక్తిని, యుక్తిని, కాలాన్ని ఏం చేస్తున్నాం? పరమాత్మమయం చేస్తున్నాం. అప్పులు చేసి అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. గురువు చేస్తున్నాడు, శిష్యులు కూడా చేస్తున్నారు. వీళ్ళంతా చూసారా? అప్పులు చేసేవారు వీళ్ళందరూ అప్పులు చేసి పరమాత్మ సేవ చేస్తున్నారంట. అవును, అందుకే వేద మంత్రం అప్పట్లో ఋగ్వేద 5,000 అని అమ్మాడు అప్పులు చేసుకోవడానికి. ఎందుకు చెప్పాడు తెలుసా? మొన్న ఒక కాల్ రికార్డ్ పెట్టాను. ఇక్కడ కూలీనాలి చేసుకోవడానికి పాపం నిజంగా వాళ్ళు చాలా బాధాకరం. వాళ్ళు వచ్చారు కదా, తన కొడుకు వీడిని నమ్మి 20 లక్షలు అప్పులైపోయాడు. సో దాన్ని కవర్ చేసుకోవడానికి నేను అప్పు చేస్తున్నాను, నా భక్తులు అప్పులు చేస్తున్నారు, ఇది పెద్ద క్రైమ్ కాదు, ఇది పరమాత్మ సేవ. ఓకే, మొత్తం అంటే అప్పులన్నీ చేసి చివరాఖరికి అట్లా ఐపీ పెట్టేయటం కూడా పరమాత్ముడి సేవ. ఓకే, బాగుంది. అడ్డంగా బుక్ అయితే అమెరికా పారిపోవడం కూడా పరమాత్మ. అమెరికా పారిపోతాడు, అవసరమైతే థాయిలాండ్, గోవాకు కూడా వెళ్ళొచ్చు. అక్కడ షార్ట్లు వేసుకుని సన్యాసాన్ని టెంపరీగా సన్యాసాశ్రమాన్ని పక్కన కూడా పెట్టచ్చు. అది వేరు. థాయ్ మసాజ్ అది వేరు. థాయ్ మసాజ్ పెట్టండి. అది కాకుండా ఇది కవరింగ్ స్టార్. ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తారా? ఎవరు చేయరు.
₹1,00,000 వస్తే 10,000 ఖర్చు పెట్టి 90 పక్కన పెట్టుకుంటారు. మరి మనము అప్పులు చేసి చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం అని అంటే సంకల్పం, దైవాదేశం. దైవం ఆదేశించాడు, నేను చేయక తప్పదు. సో ఇతగాడు ఏం చెప్తున్నాడు, భగవంతుడు ఇతని సంకల్పము దైవాదేశం అంటున్నాడు కదా. వీడికి ఉందో లేదో మాకు తెలియదు, కానీ మాకైతే దైవాదేశం, మా సంకల్పం అంతా కూడా ఈశ్వరేచ్ఛ. ఆయన మమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఇలాంటి రమణానంద లాంటి ఫేక్ బాబాలందరినీ కూడా ఎండగట్టమని చెప్తా ఉన్నాడు. మాకు భగవంతుడు కనిపించి చెప్తా ఉన్నాడు. ఒకే రోజు కొన్ని సందర్భాల్లో మీకు నాకు ఒకేలాంటి కళలు వస్తాయి డెఫినెట్గా వచ్చి భగవంతుడు ఇద్దరికీ ఒకే రకమైనటువంటి మెసేజ్ ఇస్తాడు. ఇదిగో ఈరోజు రమణానంద ఇదిగో ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడతా ఉన్నాడు, వాడంతా చూడండి అని. సో మేము కూడా దేవుడు వాడు అని ఈయన అంటలా, ఈయనకి కల్లో దేవుడు చెప్పాడని చెప్తున్నారు. అది సో అలా మనం మాట్లాడుకోవచ్చు అన్నటువంటి దివ్య సంకల్పముతో, దివ్య ప్రేరణతో, దివ్య ప్రేమతో మనము చేస్తూ ఉన్నాం. ఎవరా దివ్య? ఇవన్నీ లోకంలో చాలా మంది గురువులు గమనిస్తూ ఉంటారు. మరి గమనించినప్పుడు ఏం చేయాలి? ఆదర్శంగా తీసుకోవాలి. ఇతగాడిని ఆదర్శంగా తీసుకోవాలంట మిగతా గురువులు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మిగతా గురువులు ఇతగాడు బాగా ఎదిగిపోతూ ఉంటే అది చూసి తట్టుకోలేక ఇతగాడి మీద కక్ష కడుతున్నారు అని అంటున్నాడు. నాకు కూడా ఒక చిన్న పరీక్ష పెట్టి స్వామివారి మీద, ఆ పరీక్షలో కనుక ఆయన నిజంగా పాస్ అయిపోతే ఆయన మీద మనం విమర్శలు చేయటం మానేద్దాం, వీలైతే ఒకసారి క్షమాపణ కూడా చెప్పేద్దాం అనిపిస్తుంది. ఏంటి పరీక్ష? అలా స్వామివారు సర్వశక్తివంతుడు, సిద్ధగురువు, అపారమైన జ్ఞానవంతుడు కదా. ఒక్కసారి భక్తులందరూ నించుని ఉండగా ఏ విధంగా అయితే సాయిబాబా ఏకాదశ సూత్రాలనే 11 సూత్రాలు ఉంటాయి కదా, ఒక్కో సూత్రానికి ఒక్కొక్కసారి ఒక చిన్న పిన్నిస్ కింద వేస్తాను, జస్ట్ మోకాళ్ళు ఉంచకుండా వంగుని తీస్తూ ఉంటే చాలు, 11 సార్లు తీస్తే చాలు. పరమశక్తివంతుడు కదా, అవ్వాలి. మరి ఆ ఒక్క శక్తి, ఆ ఒక్కటి కూడా నిరూపించుకోలేకపోతే ఎట్ట? అవసరమైతే ఆఫ్టర్ ఆల్ ఒక పిన్నిస్ కాదు, అవసరమైతే ఊదేస్తే పోతుంది, అట్లా అవుతా? ఓన్లీ పిన్నిస్ వంగి తీయాలా, అది కూడా వజ్జ వంచి తీయాలా 11 సార్లు. సిద్ధగురువుకి ఆ మాత్రం సాధ్యం కదా. సిద్ధగురువులకు సాధ్యం అవుద్దేమో, ఈయన కాదు కదా. ఈయన చెప్పుకుంటున్నాడు కాబట్టి ఈ పరీక్షకు ఒప్పుకుని ఆయన నిలబడి నిరూపించుకుంటే లలిత్ కుమార్ అనే నేను ఆయన మీద జీవితంలో విమర్శ చెయ్యను. సరే, నేను కూడా చేయను. ఓకే, ఎంతకంటే బంపర్ ఆఫర్ ఎక్కడి నుంచి వస్తుందా? రమణ లోడెత్తే పిన్నిస్ ఎత్తాలరా, లోడ్ వద్దా? పిన్నిస్. ఓకే, పాపం. సరే, ఎంత కష్టపడుతున్నాడు, ఎంత త్యాగం చేస్తున్నాడు, ఎంతగా పరిశ్రమిస్తున్నాడు, ఇతని శిష్యులు ఎంతగా త్యాగాలు చేస్తున్నారు, వీళ్ళు ఎంత సంస్కారవంతులు అని గురువులు ఆదర్శంగా తీసుకోవాలి, శిష్యులు ఆదర్శంగా తీసుకోవాలి. ఇది దైవ లక్షణం. శిష్యులు అని ప్రతిసారి బుట్టలో వేస్తూ ఉంటాడు. చూసారా, మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడం కోసం ఎన్ని ఘోరాలు వినాల్సి వస్తుందో కానివ్వండి అని. చాలా మందిలో ఈ దైవ లక్షణాలు ఉండవు, రాక్షస లక్షణాలు ఉంటాయి. అందుకని వాళ్ళు కళ్ళు మండిపోతాయి. రావట్లేదా? రావట్లేదా? వచ్చింది. పడతాయి. ఏమిటిరా వీడి వైభవం, చూసారా ఏమిటిదయ్యా వైభవం, సేవ చేయడం కూడా వైభవమే. మరి గోల్డ్ చైన్, గోల్డ్ వాచ్, ఇవి వీటికి తగ్గు మారుతూ ఉంటాయి రోజుకొకటి. ఈ వైభవం చూసే కళ్ళు పుట్టేది. ఇదే వైభవం అనుకుంటే మరి మహా కిరీటాలు పెట్టుకున్న స్వామీజీలు ఉన్నారు, వాళ్ళ వైభవం చూసి వాళ్ళందరి మీద ఎందుకు విమర్శలు చేయట్లే? ఖర్చు పెట్టడం కూడా వైభవమేనా అంటే అది కాదు. రమణ ఏం చెప్తున్నాడంటే ఖర్చు పెట్టడము, అప్పులు చేయడము, తిప్పలు పడడము, ఇంత శ్రమ కోర్చటము వైభవమా? ఇంత కష్టపడుతున్నాం మేము అని, అది పాయింట్. మరి చేయకపోతే దాన్ని ఏమంటారు? చెయ్యాలి, కష్టపడాలి, పరిశ్రమించాలి. ఎవరైనా సరే కోట్లు పెట్టుకొని ఏం చేస్తారు? వేలాది కోట్లు పెట్టుకొని ఏం చేస్తారు మీరు? అది ఏమీ చేయటానికి ఉండదు కాబట్టి ఆ డబ్బంతా తీసుకొచ్చి ఇక్కడ 2000 శివలింగాలు, 1008 శ్రీచక్రాలు, ఈయన తయారు చేసిన ఏంటవి
శాస్త్రీయమైన శ్రీచక్రాలు శాస్త్రీయ అది మిస్ అవ్వకూడదు ఇక్కడ, ఎందుకంటే శంకరాచార్యుల వారికి శ్రీచక్రం వేయటం కుదరలేదు. కుదరలేదు, ఈయన సరి చేశాడు కాబట్టి, తప్పుడు లెక్కలు ఉన్నాయి కాబట్టి దాన్ని సరిచేసి శాస్త్రీయమైన శ్రీచక్రాన్ని తయారు చేశాడు కాబట్టి అయితే మనం ఇప్పుడు గణిత మేధావి బిరుదు కూడా ఇవ్వచ్చు, అగణిత గుణగణుడు అలాంటివి ఏమన్నా తయారు చేద్దాం ఏదో ఒకటి. ఎన్ని తయారు చేసిన వాడికి పేరు అనిసేపు. కానీ అయితే ఈ టైంలో శంకర సంప్రదాయంలో ఉంటున్న వ్యక్తులు, పండితులు, మహాత్ములు ఎవరైతే ఉన్నారో పూజ్యులు, వాళ్ళందరూ ఒక్కసారి మేల్కొండి అయ్యా. సాక్షాత్తు సనాతన ధర్మం ఈ రోజున ఈ స్థితికి, భారతదేశపు వైభవం ఈ స్థితికి ఉండటానికి కారణమైన పూజ్య శంకరాచార్యుల వారిని శ్రీచక్రం తయారు చేయటం రాని వ్యక్తి అని చెప్పి ప్రసంగిస్తున్న వాళ్ళు, ప్రచారం చేస్తున్న వాళ్ళని చెప్పులు తీసుకుని సన్మానం చేయటానికి మీరు సిద్ధపడకపోతే ఈ అరాచకం ఇంకా ముందుకు పోతూనే ఉంటుంది. ఈ కలి అంతానికి దగ్గరగా ఉందా అన్న భావన కూడా ప్రజల్లో కలిగే ప్రమాదం ఉంది. కాబట్టి శంకర సాహిత్యాన్ని అధ్యయనం చేసిన పండితులందరికీ కూడా చేతులు జోడించి వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాం, ఇలాంటి వాడు ఆట కట్టించండి. ఈ చెన్నప్ప అనేవాడు కూడా మొన్న స్పీచ్లో శంకరాచార్యులతో పోలిస్తూ శంకరాచార్యుల వారి కంటే గొప్పవాడిగా ఈ రమణానికి, వీళ్ళకి శంకరాచార్యుల పేరు చెప్పడానికి కూడా తడిసింది ఆ రోజున. ఈరోజు వీడియోలో మన పేర్లు చెప్పకుండా మనకి వార్నింగ్ ఇచ్చాడు. ఆ రోజు శంకరాచార్యుల పేరు కూడా అంతే, జగత్తే లేదన్నోడినే జగద్గురు అన్నారు కదా అని చెప్పేసి. అలాంటిది వీడినంటే అదే ఇతన్నంటే తప్పేంటి అని చెప్పి అన్నారు. మరి ఈ రకంగా చూడండి, నేను కార్యక్రమాలు చేస్తూ ఉంటే శిష్యులు చక్కగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటే కొంతమంది గురువులు, సన్యాసులు అసూయలు పడుతున్నారు. అసూయలు పడితే పర్వాలేదు, ఏం చేస్తున్నారంటే ఏ విధంగా అపహాస్యం చేయాలి, ఏ విధంగా దెబ్బ కొట్టాలి, ఏ విధంగా శిష్యుల యొక్క మనసులను చెదరగొట్టాలి. ఇతగాడు చేస్తున్నది ఏంటంటే మెల్లగా ప్రవచనకారులు, గురువులు ఉంటారు కదా, సాటి హిందూ స్వామీజీల మీద వాళ్ళ వ్యతిరేక భావనని వాళ్ళేదో దగ్గరుండి చేయిస్తున్నట్లుగా మనల్ని రిక్రూట్ చేసుకుని, నిజంగా ఒకవేళ ఎవరన్నా స్వామీజీలు లేదా పెద్దవాళ్ళు మన వెనకుండి ఇట్లాంటివి చేపించే స్థితే ఉంటే ఈ తన ఆడుకునే లెవెల్ ఇట్లా ఉండేది కాదు, నెక్స్ట్ లెవెల్లో ఉండేది. అవును. అండ్ ఇప్పుడు ఏం చేస్తాడు, ఆల్రెడీ గుండు గీసేసి బెండు తీసేసేవాళ్ళం. ఇంకొకటి కూడా ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నాడంటే ఆ గురువుని నమ్మొద్దు, మిగతా వాళ్ళు ఎవరు కూడా గురువులు కారు, అదొక రకమైన విష ప్రచారం, చాలా తెలివిగా. సో నువ్వు స్మూత్గా మాట్లాడి జనాల్ని మోసం చేస్తే శుద్ధపోసం అయిపోతావా? మేము కొంచెం రఫ్గా రియాక్ట్ అయ్యి నిన్ను క్వశ్చన్ చేసేసరికి రాక్షసులం అయిపోతాం, వాస్తవాలు చెప్పేసరికి. ఇదిగో రకరకాల పాపకర్మలు చేస్తూ ఉన్నారు. మనం పాపకర్మ ఏమిటి అవి అని అంటే చూడండి, పాయింట్ రెచ్చగొట్టడం. అరే మన హిందూ మతాన్ని అగౌరవపరుస్తున్నాడురా, మన హిందూ గురువుల్ని కించపరుస్తున్నాడురా, నిజమేరా అని రెచ్చగొట్టి. మరి నిజమే కదరా, హిందూ గురువుల్ని సాక్షాత్ శంకరాచార్యుల వారినే కించపరిచావురా నువ్వు. మరి నిన్ను ఏమనాలి? హిందువుల్ని నువ్వు రెచ్చగొడుతున్నావా లేకపోతే పిచ్చోళ్ళని చేస్తున్నావా అనేది కూడా సెకండ్ పాయింట్. హిందువుల్ని నువ్వు మోసం చేస్తున్నావా అనేది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఆడికి మరి అదేంటి సార్ పరమ పోరంబోకి ఎదవా అని తిట్టాలని నాకు ఉంది, కానీ అలా తిట్టకూడదు కదా, తిట్టకూడదు కదా, ఫీల్ అవుతాడు. మరి నెక్స్ట్ లేనిపోని వానికి ఆశలు చూపించి వాడిని పిచ్చోడిని చేయడం. చూడండి, ఇదొక టైపు. ఇంకా రెండోది ఏమిటిదంటే ఈ వైభవాన్ని చూసి ఈ స్వామిని ఏమైనా బ్లాక్మెయిల్ చేస్తే డబ్బులు వస్తాయేమో అని బ్లాక్మెయిలింగ్ వ్యవహారం రెండవది. ఇక పిల్లికి బిచ్చమేడి, పిల్లికి బిచ్చమేటి కాదు, వచ్చిన వాళ్ళందరినీ దోసుకుని అంత ఆశ్రమం కట్టుకున్నవాడి దగ్గర ఇంకోటి ఆశపడే ఉంటాడా? అడుక్కు తినేవాడి దగ్గర గీక్కు తినేవాడు కూడా అంత దిగజారిపోడు. పైగా ఈ వ్యక్తి వేదయజ్ఞం అని చెప్పేసి గతంలో వేద మంత్రాన్ని నమ్ముతామని చెప్పేసి వ్యాపారం చేసినాడు. ఇప్పుడు శివలింగాల ప్రతిష్ట అని చెప్పేసి శివలింగాల పేరుతో వ్యాపారం చేస్తున్నాడు. ఇప్పుడు కోటి ఇళ్లకు శ్రీచక్రాలు తీసుకువెళ్లాలని చెప్పేసి మరొక దుష్కార్యానికి కోటి శ్రీచక్రాలు అమ్ముకోవటానికి వ్యాపారం చేస్తాడు. 3 అంగుళాలది 3,000, 12 అంగుళాలది 12,000. అబ్బో, జస్ట్ 3,000 కదా, అది గిఫ్ట్ లాంటిది, ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చుకోండి అంటున్నాడు. 3,000 అంటే 3 అంగుళాల శివలింగం పెట్టుకుంటే వచ్చే ప్రయోజనం ఏంటి? 12 అంగుళాలది పెట్టుకుంటే వచ్చే ప్రయోజనం ఏంటి? శివలింగం కాదా, శ్రీచక్రమా? ఓకే, ప్రయోజనాలు ఏంటో వాడికి తెలిస్తే కదా. అది ఈ ఒకవేళ ఆ శ్రీచక్రాలు మనం పెట్టుకొని సరిగ్గా సద్వినియోగం చేసుకోకపోతే, దాన్ని శాస్త్రీయంగా వినియోగించుకోకపోతే దుష్ప్రభావాలు ఎక్కువ ఉంటాయి.
ఏదైనా అంతేనండి. ఇప్పుడు ప్లగ్ ఖాళీగా ఉంది కదా అని స్లాట్ ఖాళీగా ఉంది కదా అని ప్లగ్ పెట్టామనుకోండి, టీవీ మోగుతుంది, పని చేస్తుంది. ఖాళీగా ఉంది కదా అని మన ఏళ్ళు పెట్టామనుకోండి, ఏమైద్ది? పోతాడు. అది కాబట్టి శ్రీచక్రమైనా, శివలింగమైనా, మరో రకమైన ఆధారమైనా సరే, ఏదైనా సరే భగవంతుని చేరుకోవడానికి ప్రయత్నం చేయాలి అనుకున్నప్పుడు సద్గురువులను ఆశ్రయించండి. గురువులను ఆశ్రయించడం తప్పని మేము అనట్లా. ఇక్కడ ఈ హెయిర్ లైన్ డిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోండి. ఈ సత్ అనే దాన్ని పర్టికులర్గా పట్టుకోవాలి. అందుకే భగవంతుడి విషయంలో కూడా చెప్పేది ఇదే, సత్. ఒక నీచుడి నుంచి ఏ పదార్థాన్ని తీసుకున్నా, అది లింగం కావచ్చు, శ్రీచక్రం కావచ్చు, రాయి కావచ్చు, ఒక నీచుడి దగ్గర నుంచి తీసుకుంటే అది మీకు పక్కాగా విషగులికగానే మారుతుంది తప్ప ప్రయోజనకారిగా మారదు. అదే ఒక గురువు దగ్గర నుంచి విభూతి తీసుకున్న, సత్ గురువు నుంచి. నేను మళ్ళీ ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి. ఇక్కడ బ్లాక్మెయిల్ చేయటానికి అన్నారు. ఇక్కడ బ్లాక్మెయిల్ లేదు, ఈమెయిల్ లేదు, కానీ సింపుల్ ఎట్టాంటో డబ్బులు ఇస్తాను అంటే నిజంగా వచ్చేసి 2 కోట్లు ఇస్తాను మీరు నా గురించి మానేయండి అంటే కూడా అవతలకు పొర ఎదవా అంటాం తప్ప అమ్ముడుపో. ఎందుకంటే ఆ డబ్బు ఎలా సంపాదించాడో మాకు తెలుసు కాబట్టి ఆ విధానాలు ఆపించడం మా లక్ష్యం, సంపాదించడం మా లక్ష్యం. అయితే ఇప్పటికే మాకు చాలామంది చాలా రకాలుగా ఫోన్లు చేస్తున్నారు, చాలా ఆఫర్లు వచ్చినాయి, చాలా. మనకేది ఈ ఫోన్పేలు, గూగుల్ పే. మరి మూడవది ఏమిటిది అంటే, చూడండి, కొత్తగా ఛానల్స్ పెట్టుకుంటూ ఉంటారు, పెడతారు, వాటిని ఇవ్వబడు చూడాడు. అంటే గురువులు ఏమో చూపించారు అనుకోండి, చూస్తారు, వ్యూస్ వస్తాయి. ఈ మాట చెప్తున్నాడు ఎవరో మీకు తెలియాలయ్యా. ఇది చూడండి సార్ ఒకసారి, ఇగమ్మా అందరూ చూడండి ఒకసారి. మన అంశం కాబట్టి 5,000 వ్యూస్ వచ్చినాయి. 5,000 వ్యూస్ 3 డేస్లో వచ్చాయి. ఒకసారి ఎక్కడ ఉంది? యా, ఇక్కడ చూడండి. ఇగో 212, 1900, 900, 5,000 ఇది మన మీద పెట్టాడు కాబట్టి 2,700 6 రోజులకి, 3,700 3 రోజులకి, 3,500 800 7 రోజులకి, 11 రోజులకి 1,700. చూడరా, యాడ్ నుంచి తగలడ్డారా మీరు? 1 మంత్ ఎగో 576. సరదాగా ఇక్కడ చూపించాలండి. ఇక్కడ ఇగో 16 గంటలకి 5,000, 18 గంటలకి 6,000, ఒక రోజుకి 10,000, ఒక రోజుకి 20,000, ఒక రోజుకి 12,000. ఎవడురా నీ వ్యూస్ కోసం? నీ అంటే వీడి వార్తలు వేస్తే మనకు వ్యూవర్స్ వస్తారని వాడి భ్రమ. మరి ఇక రోజుకి 35,000, 4 రోజులకి 52,000, ఒక రోజుకి 54,000. మా ఛానల్స్ వ్యూవర్షిప్ సీరరే, కళ్ళు తెరవరా నాయన. నీకు ఆ కొవ్వు ఎక్కువైపోయి మెడ మాత్రమే మూసుకుపోయింది అనుకున్నా, మెదడు కళ్ళు కూడా ముసుగు దొబ్బినట్టున్నాయి. తెరు ఏది మినిమం 50,000 తగ్గలే మీ తగ్గబో. ఎట్ట తగ్గుతాయి? బికాస్ మనం నిజాలు చెప్తున్నాం కాబట్టి. అండ్ మనం ఫాలో అవుతున్న వాళ్ళు కూడా ఎంత ధర్మబద్ధులో మనకు తెలుసు. 100%. వాళ్ళందరూ కూడా మా పోరాటానికి మద్దతు ఇస్తున్నారు కాబట్టి నీ పప్పులు ఏం ఉడకవు. అది సో నువ్వేం మాట్లాడుతున్నావు నెక్స్ట్ అని. పప్పులు కాదు, నీ మటన్ మా దగ్గర ఉడకదు. ఓకే, ఏం చేస్తారు? ఇది 3వ కేటగిరీ. నువ్వు గురువుల్ని పెట్టుకుంటే పెట్టుకోవయ్యా, కీర్తించు. అంటే వీటిని పొగడాలి, కీర్తించు. అది అవదమ్మా, నీకు కూడా చూస్తారు, ఏంటది, నీకు కూడా వ్యూస్ వస్తాయి. నువ్వు సత్కర్మ చేస్తున్నావు, పుణ్యకర్మ చేస్తున్నావు. నీకే దిక్కు లేదు, నిన్ను చూపిస్తే నీకు వ్యూస్ వస్తాయి అంటే ఎందుకు వస్తాయి? రావు. అది అవదమ్మా. అసలు నీ వీడియోస్ చేయడంతో మాకు చిరాకు వస్తుంది, కానీ తప్పదు కాబట్టి. సీరియస్లీ హిందూ బంధువులు అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? ఇంత కామెడీ చేస్తున్నాం, ఇంత వీడియోలు వింటున్నాం, వినిపిస్తున్నాం అంటే గతి లేక మీ అందరినీ కూడా ఇట్లాంటి వాళ్ళ నుంచి కాపాడుకోవాలని చేస్తున్నదే. నిజంగా మాకు ఏ సరదా లేదు, ఏ దురదా లేదు, చిరాగ్గా ఉంటుంది అసలు. ఇన్ఫ్యాక్ట్ ఇట్లాంటి పాపిస్టోళ్ళు బెదిరించడం మాత్రమే కాదు, నిజంగా ఆ పని చేసే అవకాశం కూడా ఉంటుంది. అది జరిగిన రోజున శాంతం తెగిచ్చేస్తామనుకోండి, అప్పుడు తెలుస్తుంది. అండ్ ఇంకోటి, ఈ అల్లాటప్పగా ఏం కాదు, నిజంగానే ఇలాంటి వాళ్ళు మనుషుల్ని పెట్టి కొట్టించటము, గతంలో యాదాద్రి స్టూడియో మీద దాడి చేయటము. యాదాద్రి స్టూడియో ఏంటండి, గతంలో హిందూ జనశక్తి కార్యాలయం మీదకి వచ్చాడు దత్తాత్రేయుడు అనే అతను, మెడపెట్టి అన్ని ఆయన్ని. కానీ ఆ రోజు వచ్చినట్టు ఒకళ్ళే వస్తారా, నలుగురే వస్తారా అంటే ప్రతిసారి నలుగురు రాకపోవచ్చు. మంది పెరిగారు, డబ్బు బలుపు పెరిగింది. సో 4 రూపాయలు వేసేస్తే జనాలు వచ్చేసి కుట్టేస్తారు. లేకపోతే పైగా నిజాలు తెలుసుకోలేని అమాయక భక్తులు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళు అదే అమాయకత్వంతో ఆ అమాయకత్వాన్ని మూర్ఖత్వం కింద మార్చి రెచ్చగొట్టి మనలాంటి వాళ్ళు ఏమైనా చేపించే ప్రమాదం లేకపోలేదు. కానీ మరి బుద్ధి ఎట్లుంది? రాక్షస బుద్ధి కదా.
మనిషి సినిమాల్లో విలన్లాగా వార్నింగ్ నెగిటివ్ చెప్తారు. చూడండి, ఉన్నదే నెగిటివ్ అయినప్పుడు నెగిటివ్ చెప్పరు ఇంకేం చెప్తారు? అసలు ఆర్ఆర్ స్కాన్ తీసుకున్నంత మాత్రాన ఇంట్లో పాజిటివిటీ ఉన్నట్ట? అసలు ఆర్ఆర్ స్కాన్కి ఎటువంటి శాంక్టిటీ లేదు ఈ రోజు దాకా. లేదా యూఎస్లో చేశాడు కాబట్టి యూఎస్లో చేశాడు కాబట్టి ఆర్ఆర్ స్కాన్ రియాలిటీ అంటే స్కెర్లిన్ ఫోటోగ్రఫీనే ఒక ఫేక్ క్రియేషన్. అవును. మీకు నేను ఒక 6 months బ్యాక్ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాను. ఏమని? నెగిటివ్ వీడియోలు నాపై కానీ పీఠంపై కానీ బాబాపై కానీ వచ్చినప్పుడు మీరు స్పందించవద్దు, రియాక్ట్ కావద్దు. అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? 6 నెలల క్రితం చెప్పాడంట మీరు స్పందించొద్దు అని చెప్పేసి. అంటే 6 నెలల నుంచి ఈయన మాటలను ఊకలో ఏకలాగా తీసి పక్కన పడదు మళ్ళీ మళ్ళీ ఫార్వర్డ్ చేస్తున్నట్టున్నారు. మన వీడియోలు వాడి దగ్గరికి వెళ్ళి నీ భక్తులు నీ మాట అంటలేదురా రమణ, వాడి దగ్గరికి వెళ్ళి ఏంటంటే గురువుగారు ఇలా అంటున్నాడు, ఇలా తిరుగుతున్నాడు, ఇది నిజమేనా అంటే ఇదేమి ఎక్కడొచ్చిన గోలరా బాబు, నా వ్యాపారం ఏదో నేను చేసుకుందాం అనుకుంటే వీళ్ళందరూ వచ్చి ఈ వీడియోలు తీసుకొస్తున్నారని చెప్పేసి వీడియోకి దిశానిర్దేశం చేశాడంట. వీడియోలు చూడొద్దని. చూస్తే ఏమవుద్ది? సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. వాళ్ళు రియలైజ్ అయిపోతే అయిపోతారు, బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గిపోతుంది. ఫార్వర్డ్ చేయవద్దు అన్నాను. ఒకడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. మీరు మరి కర్మ ఊరికనే ఉంటుందా? ఎవరు ఊరికనే ఉండదు కదా, కొంత కల్పితం కర్మ పట్టుకుంది. సుమారుగా 6 months నుంచి 8 months వరకు వాడు తిరుగుతూనే ఉన్నాడు కోర్టు చుట్టూ. నేను మీకు చెప్పాను, టీవీలో కూడా వేయించాను. సరే, ఇప్పుడు కోర్టు చుట్టూ తిప్పావు, నువ్వు ఒక సిద్ధ గురువువి, నిన్ను ప్రశ్నించే వాళ్ళని కోర్టుల చుట్టూ తిప్పుతున్నావు, అంతే కదా? కాదండి, నెత్తి మీద చెయ్యట్టి శక్తిపాతం చేసి దేవుడిని చూపిస్తాడు కదా, మరి మేమే వస్తాం. మనకి నెత్తి మీద చెయ్యట్టి నీ గురించి చేసేయి. ఇగో నువ్వు ఎంత వీడియో మాట్లాడినా నువ్వు చేయలేకపోయావు కాబట్టి మేము చేస్తున్నాం. నీకు దమ్ముంటే మమ్మల్ని నీ భక్తులుగా మార్చుకో. కేసులు పెట్టి చంపేస్తా, వేధిస్తా, మనుషులు పెట్టి కొట్టిస్తా, చంపేస్తా, ఇట్టంట్లో అతుకోరు కబుర్లు ఎందుకు అవదు? భువనగిరి స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది, కోర్టు ద్వారా వచ్చింది, వాడికి శిక్ష పడుతుంది అన్నాను. శిక్ష ఏమిటో తెలుసిన, ఇప్పటికి కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. ఇక్కడ నాకు విచిత్రంగా అనిపిస్తుందండి. ఇప్పుడు అదే భువనగిరి పోలీస్ స్టేషన్లో నా మీద కంప్లైంట్ ఇచ్చాడు, అదే భువనగిరి పోలీస్ స్టేషన్లో మీ మీద కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసులు ఇది కేసు కట్టడానికి కుదరదండి అని చెప్పి వెనక్కి పంపించేస్తే కోర్టుకి వెళ్ళి ప్రైవేట్ కంప్లైంట్ వేసి కోర్టు నుంచి కోర్ట్ ఎండార్స్మెంట్ త్రూ కేసులు చేయించారు. సరే, ఏదో నడుస్తుంది, చట్టప్రకారమైన ప్రక్రియ. ఇష్యూ ఇస్ సబ్జుడిస్. దాని గురించి మనం ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు భువనగిరి పోలీసులకు కనుక నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజంగా భువనగిరి పోలీసులు మన వీడియో లేకపోతే ఇతని వీడియో కనుక చూస్తూ ఉంటే, ఎరా నీ మీద వీడియోలు చేసిన వాళ్ళని కేసులు పెట్టించిందో నువ్వే అని చెప్పావు కదా, అలాగే ఇంకొంతమంది మీద కేసు మాత్రమే కాదు నేను చిటికేస్తే లేపేస్తారని చెప్తున్నావు కదా, ఎందుకంత బెదిరించాల్సిన అవసరం వస్తుంది అని వీడిని విచారణకు పిలిచి మాట్లాడే దమ్ము ఉంటుందా? చూడాలి అక్కడ అధికారులు ఏం చేస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు, మాట్లాడు. ఇంత జరుగుతూ ఉన్నా కూడా చూసారా, అడుసు తొక్కనేలా కాలు కడగనేలా. ఎందుకురా మీకు ఈ పనులు? ఇటువంటి వాళ్ళని కొట్టడం ఎంతసేపు? నేను అవసరం లేదు, ఒక భవానీ చాలు. అది ఇటువంటి వాళ్ళని కొట్టడం ఎంతసేపు, నేను అవసరం లేదు, ఒక భవానీ చాలు అంటే నేనేమనుకున్నానంటే అమ్మవారి పేరు చెప్తున్నాడు ఏమనుకున్నాను, వాళ్ళ పెద్ద కూతురు. అదేం పెద్ద మ్యాటర్ కాదండి. ఎందుకంటే ఓకే ఆవిడ కొట్టే శక్తి ఉంటుందేమో, ఆవిడ కూడా ఇతనికిలాగానే కొంచెం బలంగానే ఉన్నారు కాబట్టి కొట్టగలరేమో. కానీ వీళ్ళు శుద్ధ గురువులు, అదేంటి సిద్ధ గురువు, నాకు వేరే వచ్చేస్తా మీరు ఫ్లోలో అలా అయితే. ఈ సిద్ధ గురువు అని చెప్పుకుంటున్న వ్యక్తి ఎవరైతే ఉన్నాడో, నేను చిటికేస్తే నేను తలుచుకుంటే నేనే అక్కర్లేదు మా భవానీ చాలు అంటే ఏంటి? ఆశ్రమం మొత్తం మీద రౌడీల్ని గోండాల్ని లేకపోతే గోండాతత్వాన్ని పెంచి పోషిస్తున్నావా? నువ్వు స్వామీజీవా, గురువా, లేకపోతే వీధి రౌడీవా? వీధి రౌడీ, గల్లీ రౌడీ లాగా బిహేవ్ చేస్తున్నావు, అట్లాగే మాట్లాడుతున్నావు. నువ్వు కొట్టడం ఎంతసేపు అంటే నువ్వు కొడితే నువ్వు నిజంగానే కొడితే ఇక్కడ బెదిరిపోయే వాళ్ళు ఎవరైనా ఉన్నారని అనుకుంటున్నావా? ఒకవేళ కొట్టాలనుకుంటే కూడా అది ఓపెన్ ఆఫర్, ట్రై చేయి. నువ్వు మాతో ట్రై చేయరా, కుటుంబాలు జోలికేస్తానని ఎందుకు బెదిరిస్తా? మనిషికి ఎవరికైనా సరే వాడి కుటుంబమే టాప్ ప్రయారిటీ. కానీ ఆ కుటుంబానికి ఏదన్నా కష్టం వచ్చి ఇక కోల్పోవటానికి ఏదీ లేదనుకున్న రోజున ఆడు నిన్ను కూడా ఏదైనా చేయగలుగుతాడు, చేయగలుగుతాడేంటి?
నువ్వు అది కూడా గుర్తుపెట్టుకో. సో అలాగా నువ్వు ఒక గురువు అని చెప్పుకునే స్థానంలో ఉండి మాట్లాడుతున్నావు అంటే నీ దిగజారుడుతనం ఇప్పటికైనా నిన్ను నమ్ముకున్న ఆ సోకాల్డ్ భక్తులు నువ్వు ఇంత గోండాలా బెదిరిస్తుంటే నువ్వు ఇంకా ప్రవచనం చెప్తున్నావు అనుకుని ఎదురుగా కూర్చుని ఆహా ఆహా అంటూ కళ్ళు బైర్లు వేసుకుని తన్మయత్వం పొందుతున్న అమాయకులు ఎవరైతే ఉన్నారో కళ్ళు తెరవండి. వాళ్ళకి శ్రద్ధాంజలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసారా ఏంద్రా చూసే చెప్పు. మగవాళ్ళు కొట్టడం కాదు, ఆడపిల్ల వీళ్ళు కొడుతుంది. పెద్ద విషయం అది. కొట్రా ఆడుకోవడం చూసారా. అంటే ఇప్పుడు ఏంటి, ఆడపిల్ల కొడుతుంది అంటే ఆడపిల్లను కొడతానికి పంపిస్తే తిరిగి ఎవడన్నా 2 పీకితే అత్యాచారం చేయబోయాడు, అఘాయిత్యం చేయబోయాడు అని చెప్పి తప్పుడు కేసులు పెడతానికి వీలుగా ఉంటుందని అప్పుడు నీ ఆలోచన ఉన్నా అట్లాంటి దౌర్భాగ్యపు ఆలోచనలో ఉంటే అది కూడా ముందే చెప్పాను. ఎందుకంటే మేమందరం కూడా హిందువులు మాతృవత్ పరదారేష్ అన్న వాక్యాన్ని గౌరవించేవాళ్ళం. నీకులాగా మటన్ తిని మద్యం తాగేసి మహిళల విషయంలో మర్యాదను మర్చిపోయే మానహీనులం కాదు. అటువంటి పనులు మనం చేయకూడదు. అందుకే నేనేమన్నాను, డోంట్ రియాక్ట్ అన్నాను. ఇప్పుడు నువ్వు చేస్తుంది ఏంటి చూడండి. వాడి తర్వాత ఇప్పుడు ఈయన చేస్తుంది అదే కదా, డోంట్ రియాక్ట్ అంటే నువ్వు ఎందుకు రియాక్ట్ అవుతున్నావు? నొప్పి వచ్చింది కాబట్టి. అది స్నేహితుడు, వాడి గ్యాంగులో మరొకడు ఈ మధ్య కాలంలో ఒక 1 month నుంచి వాడు వక్రీకరించి మాట్లాడుతూ ఉన్నాడు. మొత్తాన్ని మాట్లాడుతున్నాడు. ఎవరు కూడా చూడండి. ఆ 1 month నుంచి వచ్చిన వాడు వీడియో శివరాత్రి నాడు నేను ఇది మనదే పుస్తకం పంచితే ఫ్రీగా 50,000 పుస్తకాలు, దాని మీద వాడు వక్రీకరించి నువ్వు ఫ్రీగా అనకు రమణ, దానికోసం కూడా నువ్వు ఫండ్ రైజింగ్ చేసినావు. వచ్చినటువంటి నీ యొక్క అమాయకపు భక్తుల యొక్క డబ్బులతో ఆ పుస్తకాలను ముద్రించావు. నీ సొంత ఖర్చుతో కాదు నువ్వు చేసింది. ఫ్రీ అంటే దాని అర్థం ఏంటి? ఫ్రీగా పంచాడే చూద్దాం. ఫ్రీగా పంచాడు కాబట్టి గొప్పదైపోతాయా? అదే కదా. ఫ్రీగా పంచడానికి దేశంలో ఇంకేం పంచలేదా? కండములు కూడా ఫ్రీగా దాని మీద మాట్లాడకూడదు అనడానికి నువ్వెవడు? నా చేతికి పుస్తకం వచ్చింది, దాని మీద నాకు అభ్యంతరం ఉంటే నేను మాట్లాడతాం. నీకు నిజంగా నువ్వు అంత సమర్థించుకోగలవు అనుకుంటే నువ్వు రా, డిబేట్కి రా. ఇప్పుడు పోటుగానే అయిపోయినావు. ఒకప్పుడు ఇక్కడ ప్రగతి నగర్లో తిరుగుకుంటా పెట్టుకుంటా అటు ఇటు తిరుగుకుంటా, ఎవరికి తెలియవు. ఇప్పుడు అంతా బాగానే ఉంది అనుకుంటున్నావు, కర్మ అంటున్నావు కదా. ఆ కర్మ ఏంటో నీకు త్వరలో రుచి చూపిస్తుంది. కేసులు పెడతాను, కోర్టుల చుట్టూ తిప్పుతాను, ఆడపిల్లలతో తిరుగుతాం ధర్మం కోసం కోర్టుల చుట్టూ కాకపోతే అవసరమైతే ఉరికమ్మ ఎక్కుతాం. మాకు ఏ అభ్యంతరం లేదు. తెగించి వచ్చిన వాళ్ళమే. నువ్వు నీలాంటి వాళ్ళు అసలు నీవు మ్యాటర్ కాదు, అసలు నీలాంటి వాళ్ళు మ్యాటర్ మాకు. ఎగ్జాక్ట్లీ. నువ్వు అందులో ఒక చిన్న ఐటమ్ అంతే. చాలా మంది ఉన్నారు. ఐటమ్స్ గంపే ఉంది ఇక్కడ. అది పుస్తకం పంచితే ఫ్రీగా 50,000 పుస్తకాలు, దాని మీద వాడు వక్రీకరించి మాట్లాడాడు. మరి వాడిని కొట్టడం ఎంతసేపు? అసలు కొడితే వాడు తట్టుకుంటాడా? ఈ కొట్టడం ఏంటి అసలు? కొట్టడం ఏంటి అసలు? మేము తట్టుకోలేమయ్యా. బక్క ప్రాణులు రోజు మటన్ తిని బలిసే ప్రాణాలు కాదు కదా, మేము తట్టుకోలేము. ఓకేనా? కానీ కొట్టడం ఏంటండి? చెప్పు తీసి కొట్టడం మాకెంతసేపు పనే? శాంతం తెగిచ్చేసి చెయ్యాలనుకుంటే మేము చేయలేమా? కాదు, నీకున్నట్టే 2 చేతులు మాకు ఉన్నాయి, మాకున్నట్టే 1 నీకు ఉంది తలకాయ. సో ఇక్కడ నీ గుజ్జు నువ్వు వాడితే మాది మేము వాడుతాం, కానీ మ్యాటర్ అది కాదు. ఇక్కడ మేము స్టార్ట్ చేసింది ఎలాగా, నీవు జనాల్ని మోసం చేస్తున్నావు అనే కొన్ని సహేతుక ప్రశ్నలతో. నువ్వెంతకు దిగజారావు? కొట్టడాలు, బెదిరించటాలు, కేసులు పెట్టించటాలు, కోర్టుల చుట్టూ తిరిగించటాలు, ఆడపిల్లలతో బెదిరించటాలు, ఇన్ని రకాలైనటువంటి దీన స్థితికి దిగజారిపోయావు. నువ్వు ఒక మనిషివేనా? అసలు కనీసం మనిషివేనా నువ్వు? నాకు అర్థం కావట్లేదు గురుగారు, నాకు అర్థం కావట్లేదు. ఇన్ని ప్రయత్నాలు చేసే బదులు సింపుల్గా మన్నే ఆశ్రమానికి పిలిపించి ఒకసారి లైవ్ పెట్టుకోమని చెప్పేసి నీ డౌట్లు ఏంటో అడుగు అని చెప్పేసి 100 సార్లు అడిగా, ఆయనకి అంత సీన్ లేదు. అదు ఇన్ని బెదిరింపులు చేసి ఇన్ని ప్రయత్నాలు చేసి భక్తుల్ని వాళ్ళ వీడియోలు చూడొద్దు అనే బదులు వాళ్ళందరూ ఉండగానే మన కూర్చోబెట్టేసి చూసారా వీళ్ళకి అన్ని సమాధానాలు ఇచ్చేసాను అని చెప్పొచ్చుగా. అవును, చెప్పడు. అది తప్ప అన్ని చేస్తాడు. శిష్యులరే మీకు సిగ్గుంటే గనక అది గుర్తు పెట్టుకోండి. స్వామీజీ వాళ్ళు అడిగింది కరెక్టే కదా, ఒకసారి వాళ్ళని మా ముందే కూర్చోబెట్టేసి కడిగి పారేయచ్చు కదా, డోసు ఇచ్చి పడేయచ్చు కదా, దెబ్బకు నోరు మూపిచ్చేయచ్చు కదా అని చెప్పేసి అడగండి. మీ గురువు చేశాడా పాంచనని గులాంగిరి చేస్తాం, చెయ్యలేకపోయాడా ఆశ్రమంలో నుంచి మీరు అందరూ బయటకు వచ్చేస్తారా? అంతే. మరి ఏం చేయాలి మనం? We have to implement the law and order.
లా అండ్ నాగార్జున we have to implement the నీకు తెలుగే సవ్యంగా రాదు, నువ్వు ఇంగ్లీష్ మాట్లాడకు. వీ హ్యావ్ టు ఇంప్లిమెంట్ ద లా అండ్ ఆర్డర్ కాదు, లా అండ్ ఆర్డర్ ఇంప్లిమెంటేషన్ నీ పని కాదు, అది పోలీసుల పని. యూ హ్యావ్ టు యూటిలైజ్ లా అండ్ ఆర్డర్, యూ హ్యావ్ టు ఇంటిమేట్ లా అండ్ ఆర్డర్. ఓకే, యూటిలైజ్ అంటే దాని అర్థం ఏంటంటే చట్టంలో ఉన్న లొసుగులు వాడుకొని ఎలా బతకాలో. యూ హ్యావ్ టు ఇంప్లిమెంట్ అంటున్నాడు. ఇంప్లిమెంట్ అన్నాడా యూటిలైజ్ అన్నాడా? ఇంప్లిమెంట్ అన్నాడు. వెనక్కేనండి యూటిలైజ్ అన్నాడు అనుకోండి. కాదండి, అబ్బే నేను కన్ఫ్యూజ్ అవుతానా? మరి ఏం చేయాలి మనం? వీ హ్యావ్ టు ఇంప్లిమెంట్ ద లా అండ్ ఆర్డర్. ఎప్పుడు కూడా వాట్ ఏ బ్యూటీ. యా, దిస్ ఇస్ ద గ్యాస్ మిక్సీ కుక్కర్ అండ్ ఏసీ. ఎస్, ఇంగ్లీష్. దిస్ ఇస్ ఆల్సో ఇంగ్లీష్. యా, కాదు, వీ హ్యావ్ టు ఇంప్లిమెంట్ ద లా అండ్ ఆర్డర్ అంటే హోంమంత్రిత్వ శాఖ. వీ హ్యావ్ టు అంటే పర్లా, వీ హ్యావ్ టు ఏదో పెద్ద అమెరికన్ యాక్సెంట్లో పెట్టేసేసి అంటే షుడ్ బి రోల్ అనమాట. దట్ ఆర్ షుడ్ బి రోల్, కింద పడి దొల్లాలన్నమాట. అది అవ్వదమ్మా. రుబ్బురోల్లాగా ఉంటే దొల్లొచ్చు అనుకుంటున్నాడేమో, అది కుదరదమ్మా. మళ్ళీ నాకు వెళ్ళిపోయింది. ఎప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ని మనం పట్టుకోవాలంతే, ధర్మం అది. నెక్స్ట్ ఇప్పుడు ఏం జరిగిందో తెలుసునా? ఎప్పుడైతే వాడు ఆ విధంగా మాట్లాడాడో, నేను మీకు చెప్పాను ఆల్రెడీ, ఒక టీం ఉంటుంది, ఆ టీం వాళ్ళ అంటే వీడు అదే ఇతను వాడు వీడు అని చెప్పేసి వార్నింగ్లు ఇచ్చే బదులు ఒక్కసారి పేర్లు చెప్పొచ్చుగా, లలిత్ కుమార్ వద్దు, వాడు శివప్రసాద్ అని చెప్పేసి. ఎందుకు చెప్పట్లా? భయం. దాట్స్ ఇట్. ఆ భయం ఎందుకో తెలుసా? కెలికితే మనం నేరుగా ఆశ్రమానికి వెళ్ళి కూర్చోగలం. అండ్ మనం వ్యక్తులం కాదు, మహాశక్తులు అని కూడా తెలుస్తుంది కదా. అది నీ దగ్గర ఉన్న అంగబలంతో అర్ధబలంతో మా మీద భౌతికంగా దాడులు చేయించగలివేమో, చట్టపరంగా ఇరికించగలివేమో, కానీ మా దగ్గరున్న ఆత్మ సంకల్పం ఏదైతే ఉందో దాన్ని మాత్రం ఈషన్ మాత్రం కూడా నువ్వు తగ్గించలేవు. రై తెగించి తిరగటం మొదలు పెడితే అన్నీ చూసుకుందాం, దేక్లింగే. ఆ భరత కూడా ఎలా పడతారు? రౌడీజంతోనో కొట్టడం కాదు. ఇప్పుడు వరకు చేసింది ఏంటి? రౌడీయిజం. రౌడీయిజమే చేసింది. అదే గతంలో యాదాద్రి స్టూడియోస్కైనా మీ స్టూడియోస్కైనా వచ్చి చేసింది రౌడీయిజమే అంతే. మళ్ళీ అలా కాదు ఇలా, ఇవన్నీ కబుర్లు అనమాట. ఇట్లాంటి మాయ మాటలు చెప్పి తప్పుడు మాటలు బతికే బదులు దేనిలోనూ దూకి సావచ్చు కదా, తప్పుడు ఎదవా అని నేను అనగలను. కానీ చట్టపరంగా కేసులు అవుతాయి కాబట్టి నేను మాట్లాడట్లేదు. అంత పెద్ద నువ్వు ఇప్పుడు ఎక్కడ కావాలి మనకు? అది కరెక్టే. లా అండ్ ఆర్డర్ ఏం చేసింది? టీము కంప్లైంట్ ఇచ్చింది. ఏంటి ఆ టీం మాకు తెలియాలి నిజంగా, వాళ్ళ పేర్లు. ఒక ధోని ఈడు కొట్టి మరి కాదు, నిజంగానే వీడు ఒక ధోని ఈడు కొట్టి అన్నట్టు కాదు. మన మీద పెట్టింది వంకాయల బలరాం. మీకు ఎవరు పెట్టారు అది కేసు? నాగాడే. వంకాయల బలరాము అని ఒక టీము. సరే, ఆ టీం మెంబర్స్ ఎవరు, వాళ్ళ పేర్లు ఏంటో? బలరాం గారని కొంచెం యంగ్ రిటైర్డ్ హెడ్ మాస్టర్ అనమాట, 70 అంత ఉంటాయి పాపం. ఏదైనా మాట్లాడినప్పుడు వాడు నిలబడాలి. వాడు పరారైపోయాడు, చూసారా? దుకాణం బంద్ చేసి పరారైపోయాడు వాడు. నా వీడియోలు ఫాలో అవ్వమని చెప్పు. వీడియోలు చూడొద్దని చెప్పేసి నువ్వే చెప్తూ పరారైపోయారని ప్రచారం చేసుకుంటున్నావా? అవునా? నీ కళ్ళ ముందు ఇప్పుడు ఇంకో వీడియో వచ్చింది, నువ్వు కౌంటర్ ఇస్తే కూడా వెనక్కి తగ్గకుండా ఇంకొక వాయింపుడు వేసామే. ఏంటిదంతా కూడా? నువ్వు వాయిస్ ఇస్తే నీ భక్తులు వింటారో లేదో తెలియదు, కానీ మేము వాయిస్తే మా హిందూ బంధువులందరూ మాత్రం సాలిడ్గా వింటారు. అలా నీ భక్తులు కూడా చాటుగా వింటారు. ఎందుకంటే అది నిజంగానే కొడుకు అని చెప్పి నీ వాయిస్తో వచ్చే ఫలితానికి మేము వాయిస్తే వచ్చే ఫలితానికి చాలా తేడా ఉంటుంది రమణ. కాలం విల్ డిసైడ్. వాడికి సమన్లు ఇప్పుడు జారైనాయి. వీడు కూడా మొదటి వానితో పాటు మళ్ళీ తిరుగుతాడు కోర్టు చుట్టూ. వీడు ఎంతకాలం తిరుగుతాడో. హిందూ బంధువులారా చూస్తున్నారుగా, కోర్టు కేసు భువనగిరి. వీడికి దిమ్మ తిరిగి దవడ పగిలిపోవాలంటే ఇమ్మీడియట్గా ఈ కోర్టు కేసుల కోసం తిరగటం కోసం దయచేసి నాకు అనగా హిందూ జనశక్తికి, భరతవర్ష శివగారికి మీకు తోచినంత ఆర్థికంగా సహకరించండి. మళ్ళీ వాడు దీన్ని కూడా అడ్డం పెట్టుకొని బరాబర్ చేసుకుంటాం. ఎందుకంటే వీడు హింస పెడతాను అంటే మీరు హింసలు మీ పాటి మీరు సావండి అని మన హిందూ బంధువులు వదిలేరుగా, ఖచ్చితంగా మనకు అండగా నిలబడతారుగా. అదే అడుగుతున్నాం. ఈడు దగ్గరికి వెళ్ళిపోయి బ్లాక్ మనీ కోసం వెనక నుంచి సెటిల్మెంట్లు చేసుకుని కర్మ మాకు లేదు కాబట్టి బాజాప్తా మా ఖర్చుల కోసం మిమ్మల్ని అడుగుతాం. తప్పే ఉంది దానిలో. ఎవడు పడతాడు? పట్టుకోమనండి. కోర్టుకే వెళ్ళాలనుకోండి, లైవ్ పెడతాం, కోర్టుకు వెళ్తాం, ఫ్యూయల్ లేదు, అడిగేస్తాం.
మనం ఏ సమాజం కోసం పనిచేస్తున్నామో ఆ సమాజం నుంచి అడుగుతాం. మీ ఇంట్లో శివలింగాలు పెడతాం, మీ నెత్తి మీద కుంపట పెడతాం, మీ కొంప మీద అగ్గి ఆడతాం అని చెప్పి డబ్బులు అడగట్లేదుగా. వీడిని నమ్మకపోతే బుక్ అయిపోతామని బెదిరించట్లేదుగా. లేదు కదా. సో అది మ్యాటర్ ఇక్కడ. వీళ్ళ ఇద్దరికి ఎలాంటి శిక్ష పడుతుందో మీరు చూస్తారు. అలాగే అలాగే భయం వేస్తుంది, వనకాలనిపిస్తుంది. కేసులు పెడితే ఏమవుతుంది? కేసులు పెట్టుకోండి అంటే నువ్వు చట్టంతో కూడా నువ్వు ఆటలాడుతున్నావు, తప్పు కదా. హిందూ ఈడి విన్యాసాలు చూడలేకపోతున్నానండి. ఇప్పుడే ఈడు అన్నాడు కేసులు పెట్టి వాళ్ళని ఎలా వాళ్ళకి పడే శిక్ష ఏంటో చూడండి అని. మళ్ళీ అమ్మటే అన్నాడు కేసులు పెడితే ఏం పీక్కుంటావు, పీక్కోరా అని నన్నే ఛాలెంజ్ చేస్తున్నారు ఇండైరెక్ట్గా అంటున్నారు. చట్టం అంటే భయం లేదా అంటున్నాడు. మాకు చట్టం అంటే భయం లేదని నీకు చెప్పామని అమ్మ మొగుడు చెప్పాడా? చట్టం అంటే గౌరవం ఉంది, 100% గౌరవం. ఆ చట్టం ఇలాంటి మోసగాళ్ళని కటకటాల్లోకి పంపించే చట్టం అని కూడా మాకు తెలుసు. కానీ భయం లేకుండా ఎందుకున్నావు? మేము తప్పు చేయలేదు కాబట్టి. మేము విమర్శిస్తుంది ఒక సాధారణమైన వ్యక్తిని కాబట్టి, మేము విమర్శిస్తుంది అమాయకులను మోసం చేస్తున్న ఒక దుష్ట శక్తిని కాబట్టి మేము ధైర్యంగానే ఉంటాం బరాబర్ ఉంటాం కూడా. సార్ దేనికైనా రెడీ అబ్బా. ఇది చాలా కామెడీ వేలో మేము అక్కడక్కడ మాట్లాడినా కూడా వీఆర్ రెడీ టు ఫేస్ ఎనీథింగ్. ఈ కామెడీని మీరు చాలా రాంగ్ వేలో తీసుకునే వాళ్ళకి మనం సమాధానం చెప్పలేం, కానీ ఒకసారి ఎందుకు అలా కామెడీగా చెప్తున్నాం అనేది చూడాలి. వీఆర్ ఎన్లైటనింగ్ ద సొసైటీ విత్ ఎంటర్టైన్మెంట్, అంతే. మతము హిందూ సంస్కృతి అంటే ఏమిటిది? గౌరవించడము, పెద్దలను గౌరవించడము, గురువులను గౌరవించడము, చట్టాన్ని గౌరవించడము. మీకు గురువులంటే లెక్కలేదు, చట్టం అంటే లెక్కలేదు. ఇప్పుడు వీటిని గురువుగా స్వీకరించకపోతే గురువులందరినీ మనం స్వీకరించినట్ట. అదే కదా. ఇప్పుడు సద్గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పద్మాకర్ గురువు గారు కావచ్చు, స్వామీజీ చిన్నజీర వారు కావచ్చు, లేకపోతే చిత్రామనాయ పీఠాధిపతులు కావచ్చు, ఇంకా మిగతా స్వామీజీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పట్ల పూజ్య భావనతోనే ఉన్నాం మనము. కానీ ఇక్కడ చట్టాన్ని గౌరవించటం హిందూ సాంప్రదాయం అన్నాడు. మరి ఇండియన్ డ్రగ్స్ అండ్ మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్ అని ఒకటి ఉంది, ఆ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ అని ఒకటి ఉంది. దాంతో అయితే ఈ లెక్కని నిన్ను బొక్కలో దొబ్బాలన్నమాట, ఎప్పుడో వేసేయాలి. నువ్వు చట్టాన్ని గౌరవిస్తున్నావా? తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ లేనిపోని రోగాలు తగ్గిస్తాను, రొస్టులు తగ్గిస్తాను, ఈ అభిషేకం చేసిన తీర్థాలు తజ్జేస్తాను, ఇచ్చేస్తానంటూ మాయ కబుర్లు మింగుతున్నావుగా. మంత్రాలు బీజాక్షరాలు అమ్ముకొని ఎవడబ్బా సొత్తవే, నువ్వు రాసావా, నువ్వు చేసావా? అవి అటు ఇటు చేసి మొత్తం అంతా కూడా నీకున్న సిద్ధికి నువ్వు ఇంకోటికి బీజాక్షరాలు నేర్పడం కాదు, నీకు వరిపేజీ మొత్తం తగ్గించుకునే శక్తి లేదు. ధర్మం అంటే తెలియదు. ఏమిట్రా మీరు చేసేది హిందూ మత ప్రచారం? అయ్యా ఆపండి అయ్యా, అయ్యా 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 ఆపండి అయ్యా, అయ్యా అయ్యా. ఏంద్రా ధర్మం గురించి నీకు తెలిసినట్టుందే? పోనీ ఏమి వద్దురా, చివరాఖరికి నీకు ఇచ్చే లీస్ట్ ఆప్షన్ ఏంటో తెలుసా? నీ బొక్కలన్నింటిని ఇడిచిపెట్టేస్తాం, కాసేపు సనాతన ధర్మం గురించి ఎదురు బొదురు కూర్చొని మాట్లాడుకుందాం. ఓకేనా? నువ్వు కన్విన్సింగ్గా శాస్త్రపరంగా నువ్వు చేసే పనులు ధర్మబద్ధంగా ఉన్నాయని మమ్మల్ని కన్విన్స్ చేయగలిగితే వేసుకున్నారు రాజా, నీ ఇష్టం, నువ్వు చేసుకున్నంత వ్యాపారం, పిసుక్కున్నంత పిండుకున్నంత. ఓకేనా? అవసరమైతే ప్రమోట్ చేద్దాం. అది కూడా మేము హిందూ జనశక్తి ఛానల్, భరతవర్ష ఛానల్స్ నుంచి ప్రమోట్ చేస్తాం. ఉద్దర్లో చేస్తాం. తెలియదు. ఏమిట్రా మీరు చేసేది హిందూ మత ప్రచారం? చూసారా బాబు, ఈ రెండవ వాడి గురించి పోలీసులు నటిస్తున్నాడు చూడండి. బాహ్య జీవనం ఎక్స్ప్రెషన్ చూసారు కదా, ఇంట్లో ఎంత అలజడి, కడుపులో కత్తులు పెట్టుకుని నోటితో నవ్వటువంటి ఇదే. ఎందుకంటే అమ్మ లక్కలు తిట్టుకోవాలనిపించి అయిపోయిన తర్వాత ఇది వదిలేండి, ఎందుకంటే ఆ పర్సనాలిటీకి ఆ మాత్రం ఆయాసం కామను పెట్టుకుని అంటున్నాడు. ఎందుకు పేర్లు తెలిసి బయటికి బూతులు తిట్టాలంటే ఉన్న 10 మంది శిష్యులు కూడా అట్నుంచి అంటే దౌడు అంటారని చెప్పి. 10 మంది ఇక్కడ బాగానే ఉన్నారా? పిచ్చోళ్ళు ఎక్కువ మందే కదా మన భారతదేశం, అందులో హిందువుల్లో. అవును, చేశారు. వీడు ఒక పెద్ద బ్లాక్ మెయిలర్. విశాఖపట్నంలో కూడా ఒక స్వామి మీద నిందారోపణలు చేస్తే మరి ఆ శిష్యులు నాలాగా ఉంటారా? ఆ శిష్యులు నాలాగా వాళ్ళు. నీలాగా నీ అంత ఎవడో ఉండడురా, నువ్వు ఒక్కడవే ఉండగలవు. 1 and only పీస్ రామణా, 1 and only పీస్. ఈ టాపిక్ ఎవరిది నాకు అర్థం కాలేదు. ఇప్పుడు అన్ని ఆధారాలు ఉన్నప్పుడు బ్లాక్మెయిల్ చేశారు అన్నప్పుడు ఇది పలానా వ్యక్తి, ఈడు పలానా ఛానలోడు, ఈడు పలానా హిందూ సంస్థోడు అని చెప్పేసి సావచ్చుగా. అరే పిల్ల బచ్చగాళ్ళు అని చెప్తున్న మనమే
పేరు పెట్టి ఫోటో చూపించి మాట్లాడుతున్నప్పుడు నేను తోపుని తురుముని నేను నీళ్లు తీసుకుని చెప్పించానంటేనా నీ ఇబ్బా అని చెప్పేసి అంటున్నాడు కదా. అంత శక్తి ఉన్నాడు, మరి పేర్లు చెప్పడానికి ఏం రోగం ఏంటో మరి. ఏం చేయాలో చేశారు, కంప్లైంట్ కూడా ఇచ్చారు, తోక ముడుచుకొని వాళ్ళు అయితే యాదాద్రి అనుకో. అదే ఓకే, ఇక్కడ మాట అన్నాడు కంప్లైంట్ కూడా ఇచ్చారు కానీ దానికంటే ముందు ఏం చేయాలో అది చేశారు అన్నాడు. అంటే కంప్లైంట్తో పాటు ఇంకేం చేశారు? అర్థమైంది. సాంఘిక చర్యలు చెప్పుకోవటానికి చేతగాని చర్యలు ఏమైనా చేశారా? కాదు, యాదాద్రి స్టూడియో గురించే చెప్తున్నాడు. వాళ్ళే యూట్యూబ్ ఛానల్ క్లోజ్ చేస్తారు, అంటే వాళ్ళకున్న వేరే కారణాలతో క్లోజ్ చేసి ఉండొచ్చు. ఓకే, ఈయన దాన్ని ఈ విధంగా ఇంటర్లింక్ చేసుకుంటున్నాడు. ఓకే ఓకే. వాళ్ళ వీడియోస్ అన్ని డిలీట్ చేసేసారు. ఎవరు చూసారా? మనం ఆ టైపులో లేమే. లా అండ్ ఆర్డర్ని గౌరవించి మనం కంప్లైంట్ ఇస్తున్నాం అంత. సో మనకు కూడా స్ట్రైకులు కొట్టు మరో కారణం చేతను వీడియోలు రిమూవ్ చేయించే ప్రమాదం లేకపోలేదు. కాబట్టి ఎప్పుడైనా కర్మచారులు అట్లాంటి వీడియోలు డిలీట్ అయితే మా సైడ్ నుంచి తప్పు లేకుండా ఉండటం కోసం ఒక చిన్న స్టేట్మెంట్ ఇస్తున్నాము. దయచేసి గమనించండి, దీన్ని ఆచరించండి. ఇమ్మీడియట్గా ఈ వీడియోని డౌన్లోడ్ చేసుకోండి. ఫేస్బుక్లో కావచ్చు, ఇన్స్టాల్లో కావచ్చు, వేరే వేరే మాధ్యమాల్లో కావచ్చు. గుండు గారి అదే రమణానంద గారి అదే డాష్ గురువు గారి బిట్లన్నీ కట్ చేసి సర్క్యులేట్ చేసేయండి. ఎక్కడ మేము ఎటువంటి కాపీ రైట్స్ వెయ్యం. ఇక్కడ ఒకవేళ మన దగ్గర డిలీట్ అయిపోయినా వీడు కాపీ రైట్ వేసి అది ప్రచారం అయితే జరుగుతుంది కదా. ఇది ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తుంది అంటే రేపు ఒకవేళ నిజంగా కాపీ రైటర్స్ లేపేసినా కూడా చాలామంది కొంతమంది హిందువులు కొంతమంది ఉన్నారు, వాళ్ళు ముందు వెనక ఆలోచించకుండా వీడియో తీసేరిందన్నా ఏమన్నా సెటిల్ అయిందా అని అంటారు. ఈ సెటిల్మెంట్ కంటే ముందే మీకు చెప్తున్నాం, ఓపెన్గా వాడేసుకోండి వీడియోని వెచ్చలవిడిగా. అది మన పని. ఒక్క మాట నేను గనక అరే వాని సంగతి చూడండిరా అంటే ఎవడని హైదరాబాద్లో ఉంటాడు ఒకడు. అవు మరి హైదరాబాద్ నైజాం నవాబు మీ నాయనమ్మకు రాసి ఇచ్చిన జాగీర్ కదా. కాదు, ఇప్పుడే ఏమన్నాడు, రౌడీయిజం చెయ్యము, లా అండ్ ఆర్డర్ వీ హ్యావ్ టు అన్నాడు కదా. మళ్ళీ ఒక్క మాట ఎందుకు ఈ కబుర్లు ఎందుకు? కాదు, ఈడే విజయనగరం నుంచి బతకడానికి ఇక్కడికి వచ్చేది ఆశ్రమం పెట్టుకున్నాడు. చాలా తిరిగాడు, చాలా తిరిగి వచ్చాడు. ఇక్కడ హైదరాబాద్ ఈడు అమ్మ మొగుడు జాగీర్ లాగా మరి మాట్లాడుతుంటే అట్ట. ఇక్కడ అమ్మ మొగుడు జాగీర్ అంటే ఫీల్ అవుతావేమోనయ్యా. మీ నాన్నగారు అంటే కొంచెం ప్రాకృత భాషలో కాకుండా వికృత భాషలో చెప్పాము అంతే. మరి ఇలా బెదిరిస్తే మరి అలాగే చెప్తాం, మర్యాదపూర్వకంగా చెప్తాం ఏంటి? సరే మర్యాదగా చెప్పాలంటున్నావు కాబట్టి మర్యాదగా నేను చెప్తాం. హైదరాబాద్ అన్న మీ మమ్మీ హస్బెండ్ అనుకున్నావురా? కాదు కదా. చట్టం, గౌరవం, లా అండ్ ఆర్డర్ ఉంది అంతేనా? మీకేం చెప్పా నేను? కర్మ ఎవరిని వదలదు అన్నాను. చూసారా? తిట్టడం ఎంతసేపు, నోరు వాడేసుకోవడం ఎంతసేపు అయ్యా? నీ మీద కేసు ఫైల్ అయితే, ఈ కేసు చట్టం నీ మీద యాక్షన్ తీసుకుంటే, పోలీసులు నీ మీద యాక్షన్ తీసుకుంటే నీ గతి ఏమవుతుంది? నీ సంసారం ఏమవుతుంది? నీకు శాంతి కలుగుతుందా? నీకు ప్రశాంతత లభిస్తుందా? చూసారా? ఇటువంటి పనులు ఎవ్వడు చేయకూడదు. ఇక చూడండి, మూడవ వాడు ఎవరు మనకు క్లారిటీ లేదు, కానీ ఈ బెదిరింపులు ఏంటి నాకు అర్థం కాదు. ఏమో మధ్య మధ్యలో శాంతి ఎవరో ప్రశాంత్ ఎవరో ఇట్లాంటి ఎల్యూర్మెంట్లు మేము లొంగవయ్యవు. మా దగ్గర అట్లాంటివి పెట్టుకోవద్దు. కరెక్టే. ఈ మధ్య నాకు కొన్ని కాల్స్ కూడా చేయిస్తున్నాడు అనిపిస్తుంది. చేస్తారు. ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడు. మీరే ఇప్పుడు అంతా టెక్నాలజీ మారిపోతుంది. 3 సంవత్సరాలు అయింది నేను పెట్టి. కొంచెం మంచి కొత్తగా చూసాడు, సిద్ధ గురువు కదా. చేతికి వాచ్ లేకపోతే టైం కూడా తెలుసుకోలేని త్రికాలజ్ఞుడు అది. కాబట్టి మీ ఛానల్ కొత్తగా వచ్చినట్టు అనిపిస్తుంది, ఎందుకంటే కొత్తగా మీరు ఇతన్ని టార్గెట్ చేశారు. ఆ విషయం చెప్పుకోలేడుగా, కాబట్టి ఛానలే కొత్తదని చెప్తున్నట్టు పెట్టుకున్నాడు. రెండో వాడు నేనే, మూడో వాడు ఏం చేశాడంటే బాణం నా వైపు పెట్టాడు. ఇప్పుడు ప్రస్తుతము ఈ రమణానంద స్వామికి శిష్యులు చాలా. ఎటు నుంచి పెట్టారు? వేరే వాళ్ళు అనుకుంటా. బాణం ఎటు నుంచి పెట్టారు? అవి సీక్రెట్స్ చెప్పరా? తెలుసు కదా నేను ఎక్కడ పెడతాను. అది ఉన్నారు. ఇతను చాలా డబ్బు ఖర్చు పెడుతున్నాడు. కాబట్టి మనం ఇతని మీద నెగిటివ్ గా మాట్లాడితే బ్లాక్మెయిల్ చేస్తే డబ్బులు వస్తాయి, వీడియోలు కూడా చూసి లైకులు వస్తాయి, వ్యూస్ వస్తాయి అని చెప్పేసి ఒక పండితుని కూర్చోబెట్టి రామాయణం మీద ఈయన ఇట్లా మాట్లాడాడు చూడండి అని చెప్పేసి ఒక పాత వీడియో ఎవరు సార్ ఆ పండితుడు చూపిస్తే, ఆ పండితుడు చూడండి వాడు విమర్శన దృష్టితో మాట్లాడడం. అంటే
ఈడు పండితులందరినీ కూర్చొని ఆడు ఈడు అనొచ్చు, ఈడిని ఎవడన్నా ఆడు ఈడు అంటే ఆ వంకాయ గడు వచ్చి కేసులు పెడతాడు. టీం ఏం చేసింది, కంప్లైంట్ ఇచ్చి డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ వెళ్ళింది, మీ ఇద్దరు రండి స్టేషన్కి అన్నారు. చూసారా, అయ్యో మేము ఏదో అలా చెప్పామండి గురువు గారు. వీడు ఏంటంటే వీడియోలు నా మీద పెట్టొద్దు, కేసులు పెడతా, నేను కొడతా అని బెదిరిస్తున్నాడు అంతే. చిన్నప్పుడు క్లాస్ లీడర్ అట్టాగే కూర్చుని వచ్చేది, వై యు ఆర్ టాకింగ్, ఐ విల్ కంప్లైంట్ టు టీచర్ అనేది. అట్లానే అట్టాగే వస్తుంది. ఇదిగో నీ పేరు రాసేస్తాను బోర్డు మీద అంటారు. వీడు చేసే గాలి పనులు ధూళి పనులు ఎవరికి కనపడట్లా, మనం చేసే విమర్శలు మాత్రమే కనపడుతున్నాయి. ఎప్పుడైతే ఇద్దరిని స్టేషన్కి రమ్మన్నామో, మీరు వస్తారా మమ్మల్ని రమ్మంటారా అని పోలీసులు అన్నారో, చూడండి వాడు ఫోన్ కట్టేశాడు, వీడు ఫోన్ కట్టేశాడు, అడ్రస్సే మార్చేశారు, దుకాణమే బంద్. నా మీద కానీ, శివుడి మీద కానీ, బాబా మీద కానీ, పీఠం మీద కానీ, మన భక్తుల మీద కానీ నెగిటివ్ వీడియోస్ కనుక ఎవడైనా పెడితే ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటి తెలిసిన, డోంట్ సీ దట్ వీడియో. ఫస్ట్ నువ్వు అసలు వీడియో చూడొద్దు. చూస్తే మారిపోతావు, తిప్పుతూ ఉంటావు, వస్తూ ఉంటది, తను చూడమాక, నువ్వు స్కిప్ చేయి అంతే. వీడిదే చూడాలి, ఎన్నో వస్తూ ఉంటాయి, నువ్వు స్కిప్ చేస్తూ ఉంటావు, అట్లా ఉండు. చాలా మంది చేసే పిచ్చి పని ఏంటంటే, నేను ఆ ఫోటో కనపడగానే బాధ, ఆవేదన, ఆక్రోశం. ఏం ఫోటో స్వామి, మేము శ్రద్ధాంజలిని పెట్టామా? లేదు, ఇక ప్రశ్నించాం అంతేగా, దానికి ఎందుకు ఏడుస్తారు? సమాధానం అడుగుతారు మహా అయితే. అసలే ఏడుపు ముందు ఉంది. అవునా, ఏం మాట్లాడేవాడు అంటే ఫోటో చూడగానే ఏడుస్తారంటే శ్రద్ధాంజలి ఫోటో అనుకుంటారేమో అనుకుంటాం. చూసారా, మాట్లాడే వాళ్ళు ఏమి సాధిస్తారు, తన్నులు తింటారు పోలీసుల చేత. ఆపండి. అంటే పోలీసులతో పుట్టిస్తాడా? 505, 506 సెక్షన్ల కింద కేసులు పెట్టినప్పుడు ఐపీసీలో బిఎన్ఎస్ కింద కాదు, పాత కేసు కాబట్టి పోలీసులు పిలిచి ఎందుకు కొడతారు? అంతే కదా. పోలీసులకి ఆ కేసుల్లో కొట్టాలి అంటే ఎక్స్క్లూజివ్గా ఏదన్నా ఫేవర్ జరగాల, లేకపోతే పోలీసులు అట్లాంటి యాక్షన్ తీసుకునే కేసు కాదు ఇది. ఏదున్నా కూడా కోర్ట్ ప్రొసీడింగ్లో జరగాల. కానీ పోలీసులు కొడతారు అని నవ్వుతున్నాడంటే ఆ దుర్మార్గం ఏదన్నా వెనకాల నుంచి ఏదైనా ప్లాన్ చేసే అవకాశం కూడా ఉందిగా, ఉండొచ్చు బహుశా. హిందూ బంధువులారా, నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్స్. సో ఇలాంటి పరమ దుర్మార్గుడు సార్ వీడు అన్నట్టుగా, ఇలాంటి కూల్గా కబుర్లు చెప్పే వాళ్ళే అది మన ధర్మానికి ద్రోహులు. నెక్స్ట్ బాధ ఏంటంటే వీడిది, అందరూ ఆ వీడియోలు చూస్తున్నారు. ఫస్ట్ నువ్వు చూడమాక, నెంబర్ 1 చూడొద్దు అంటున్నాడు. నెంబర్ 2 ఏం తెలుసునా, డోంట్ ఫార్వర్డ్. చాలా మంది నెంబర్ 1 చూడొద్దు, నెంబర్ 2 ఫార్వర్డ్ చేయొద్దు. చూడొద్దు దగ్గర ఆగిపోతే ఫార్వర్డ్ ఎందుకు చేస్తాడు? అదే కదా, ఇప్పుడు నీ ముఖం చూడంగానే మీ వాళ్ళకి నెంబర్ 1, నెంబర్ 2 చేయాలనిపిస్తుందేమో మరి. అంటే ఐ మీన్ వీడియోలు చూడటం, వీడియోలు షేర్ చేయటం లాంటివి, అది నీ కర్మ, నీ శిష్యుల కర్మ. నేను అనుకోవడం మన వీడియోలు చూస్తే వాళ్ళకి 1 and 2 అయిపోతున్నట్టుంది. అవుద్ది మరి, ఆ రేంజ్లో ఉంటుంది. ఇంకా చూడడము, వెంటనే పంపించడం, బలరాముకు పంపించడం, మంజులకు పంపించడం. సో మొత్తానికి పీఠంలో 2 పర్సన్స్ని పేరు చెప్పావు, ఎవరికి అనేది. ఓకే, బలరాము, మంజుల. ఓకే, నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఈ ఏడుపు అంతటికి కారణం ఏంటంటే 6 నెలల ముందు శిష్యులు అందరికీ చెప్పాడంట, బాబురే ఆ వీడియోలు చూడొద్దు అని చెప్పి నెత్తి నోరు కొట్టుకుని చెప్పాడు. వాళ్ళు ఇంటల్లా గురువు మాటని గూట్లో పెట్టేసి మళ్ళీ అయ్యే వీడియోలు ఫార్వర్డ్ చేస్తున్నారు. చూడటం వల్ల వీడికి తలనొప్పి వస్తుంది. చూసి ఊరుకుంటే పర్లా, నీకు అర్థం కావట్లా. చూసి ఊరుకుంటే ఇంత రియాక్ట్ అయ్యేవాడు కాదు. చూసి గురుగారు వాళ్ళు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు, వినటానికి కొంచెం కరెక్ట్గానే ఉన్నట్టున్నాయి, రీజనబుల్గానే ఉన్నట్టున్నాయి, దీనికి మీ సమాధానం ఏంటి అని అడిగి ఉంటారు. నాకేంటి తెలుసు అని చెప్పేసి ఎందుకు పంపిస్తున్నారు? మీకు విషయం చెప్తున్నాను, సోషల్ మీడియాలో చీమ చిటుక్కుమన్న కమిటీ అవేర్నెస్తో ఉంటుంది. ఎవడెవడు ఏ కామెంట్స్ పెడుతున్నాడు, ఏ వీడియోలు పెడుతున్నాడు, వాళ్ళు ఎవరు, వాళ్ళ వెనకాల ఎవడున్నాడు, ఆ తొట్టి గ్యాంగ్ ఏంటి, ఆ దండు ఏమిటి, నిన్ను మించిన దండు ఎవడు? నాకు అర్థం కావట్లేదు నువ్వు వాళ్ళకుండా మాట్లాడుతుంటేనా. ఇప్పుడు భగవద్గీతలో స్వామి మాట చెప్తారు, తుల్య నింద స్తుతిర్మౌని అని చెప్పారు. అంటే తిట్లైనా సరే, పొగడ్తలనైనా సరే, దేన్నొచ్చినా సరే మౌనంగా తీసుకోవాలి.
దేని గురించి రియాక్ట్ అవ్వాల్సిన పని లేదు, అన్నిటిని సమానంగా తీసుకోవాలి అని చెప్పి చూడాలి. అలాంటి వాళ్ళనే యోగుల కింద పరిగణిస్తాము. నా శిష్యులు అలాంటి వాళ్ళలో ముందు వరుసలో ఉంటారని చెప్పారు. మరి తిట్టులు తిడుతుంటే ప్రతి కామెంట్ని పర్యవేక్షించడానికి ఒక టీము, నువ్వు పెద్ద ధోని కదా, మరి ఒక టీము పెట్టు కూర్చున్నావంటే నువ్వు ఏపాటి మునివి, నువ్వు ఏపాటి మహర్షివి, అసలు ఆ పదాలు తగిలించుకోవటానికి నీకున్న యోగ్యత ఏమిట్రా అని నేను అడగగలను. కానీ అరే ఒరే అంటే నువ్వు బాధపడతావు కాబట్టి, నీకంటే ఎక్కువ నీ శిష్యులు పొట్లాలు పిసుక్కుంటారు కాబట్టి మరి అదిగా అడుగుతున్నా, చెప్పు నీకు ఆ కమిటీ ఎందుకు? ఇలాంటి మరి ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ మీద కేసులు పెట్టి భయపెట్టి దాడులు చేయించడానికి, లేకపోతే దుర్మార్గాలు చేయడానికి, వాళ్ళ మీద భక్తుల్ని దోపిడీ చేసుకోవాలి, ప్రశ్నించే వాళ్ళని ఇలా దాడులు చేయాలి. ఇంతకు మించిన నీ ఎజెండా ఇంకేముంది చెప్పు? నీలాంటి వాడు బతకాలంటే ఈ మాత్రమైనటువంటి వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలి, తప్పదు. అది రోజు మటన్ తినాలంటే మరి తప్పదు. టీం చూస్తూ ఉంటుంది, ఎట్ల బుద్ధి చెప్పాలో అట్లా బుద్ధి చెబుతారు. సాత్వికమైన మార్గములో, ధర్మ మార్గములో బుద్ధి చెప్తారు. ఇప్పుడు చెప్పిందంతా అది మళ్ళీ సాత్విక. కాబట్టి మీరు చూడొద్దు, ఫార్వర్డ్ చేయొద్దు. అది చెప్పిందే చెప్పురా పాసిపల్ల దాసరా అన్నట్టు ఎందుకు అన్నిసార్లు చెప్పాలి చెప్పు? అర్థమైంది కదా మ్యాటర్. వినేవాళ్ళు శిష్యులు అయితే చెప్పేవాడు రమణ అంట. అట్టాగే ఉంది మ్యాటర్ చూస్తుంటే. ఏం చెప్తున్నావు ఇంతసేపు? నువ్వు 20 నిమిషాలు వీడియో చెప్పింది ఏంటంటే, ఎవడన్నా నన్ను అమ్మలక్కలు తిడుతుంటే ఇడిచిపెట్టేయండి, మేము చూసుకుంటాం, మీరు దయచేసి ఆ వీడియో చూడొద్దు, చూసి నాకు ఫార్వర్డ్ చేసి నన్ను దొబ్బొద్దు అని బతిమాలుకోవటం నీ ఎజెండా. అది చెప్పుకుని సావక వైజాగ్ స్వామీజీని బ్లాక్మెయిల్ చేసిన స్టోరీ అన్నావు, యాదాద్రిలో ఇంకెవన్నో ఆపేసిన స్టోరీ అన్నావు, చివరికి మా పేర్లు చెప్పకుండా ఇండైరెక్ట్గా మా గురించి ఏదేదో ఉన్నవి లేనివి అని చెప్పుకున్నావు. ఏం సాధిద్దామని చెప్పావు రమణ? ఏం సాధించారు? అక్కడ ఉన్న భక్తుల్ని మడత పెట్టడానికి ఇదంతా అంతేగా. ఇప్పుడు ఆ భక్తులందరూ మీ చేతుల్లో కూడా వాళ్ళందరూ రమణ ఓంకరించి, మా గురువు గారు ఓంకరించారు, అది మా అశుద్ధ గురువు ఓంకరించండి అని ఫీల్ అవుతారు. అంత సీన్ ఏం లేదు. కాబట్టి మీ స్వామీజీని ఇప్పటికైనా ఈ వీడియో చూసి ఇన్ని బెదిరింపులు చేసే బదులు, ఇంతమందిని హింస పెట్టే బదులు వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పేయచ్చు కదా గురువు గారు అని చెప్పేసి చెప్పండి. అంతే కదా. అది మీరెందుకు ఫార్వర్డ్ చేయడం అంటే, మీరు చూస్తే కానీ వాళ్ళకి తెలియదా? మీకంటే ముందు చూసుకుంటారు వాళ్ళు. గొప్ప బాధ వచ్చింది నిజంగా. చూడొద్దు, ఫార్వర్డ్. ఏ మాటగా మాట రమణ. యూనిక్ స్మైల్ యూ హ్యావ్. అది అసలు ఇమిటేట్ కూడా మనం చేయలేకపోతున్నాం అస్సలు. ఈ ఎక్స్ప్రెషన్ పర్టికులర్గా బాగుంది మిస్టర్. ఇబ్బంది పెట్టేస్తున్నాం కదా. క్యాచ్ దిస్ షాట్. ఓకే, రియాక్ట్ కావద్దు. ఎందుకు రియాక్ట్ కావద్దని చెప్తున్నానంటే, చూడండి, నువ్వు ఒక సిద్ధగురు శిష్యునిగా ఉన్నావు, సంస్కారవంతంగా ఉన్నావు, నువ్వు మాట్లాడుతావు. అగైన్ సన్నీ లియోన్ సామెత గుర్తొస్తుంది నాకు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ట్రిప్లెక్స్ కబుర్లు ఇవన్నీ కూడా, అది సంస్కారవంతమైన సోప్ కబుర్లు. అలాగే ఇప్పుడు సిద్ధగురువే ఈ వీడియోలు చూసి, అంటే ఈ సోకాల్డ్ సిద్ధగురువే వీడియోలు చూసి అస్తవ్యస్తం అయిపోతా ఉన్నాడు. మరి వీటిని నమ్ముకున్న భక్తులు కూడా కొంచెం సంస్కారం గురించి ఎవరు మాట్లాడుతున్నారు ఇప్పుడు దాకా? ఏవిరా కేసులు పెడతానరా, ఏమిటిరా తల్లి ఎత్తుకుంటే మిమ్మల్ని కొడతారా, చంపేస్తారా, హైదరాబాద్ లో తిరగలేరురా, అలా అన్న వ్యక్తి ఇప్పుడు సడన్ గా సంస్కారవంతమైన సోపు ట్రిప్లెక్స్ లాగా మాట్లాడుతున్నారు. పూసుకున్నాడికి పూసుకున్నంతే. అది మాట్లాడిగా నువ్వు ఆవేశంగా మాట్లాడతావు, నిన్ను రెచ్చగొట్టే విధంగా వాడు మాట్లాడతాడు, నువ్వు ఆవేశపడి మాట్లాడతావు, వాడు రికార్డు చేస్తాడు. రికార్డు చేసి ఇదిగో నన్ను తిట్టాడని చెప్పేసి నీ మీద కేసు పెడతాడు. శత్రు దేశాల్లో ఉండే మోకలకు కూడా నీ బాధ. మీకు ఇప్పుడు దాకా శిష్యులకి ఏదన్నా ఒక మంచి విషయం వీడు చెప్పాడంటే ఇది ఒకటేరా. మాకు ఎవడన్నా ఫోన్ చేస్తున్నాడు ఇట్లాంటి వాడిని సమర్థించడానికంటే మా ఛానల్లో వీడియో అవటానికే చేస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఒళ్ళుపై దగ్గర ఉండి మాట్లాడండి. ప్రతిదీ రికార్డ్ అయిపోతారు. అది బ్రేకింగే. నీకు అవసరమా ఈ తిప్పలు? అదే మరి చూసారా, ఇటువంటి పనులు ఎవడు చెయ్యకండి. నో రియాక్ట్. ఎందుకు రియాక్ట్ అవుతున్నారు మీరు? సినిమా చూపిస్తారు, సినిమా చూపకుండా ఎవరిని ఇచ్చిపెట్టారు తెలుసుకోండి. ఇక్కడ మాత్రం ఇది సీరియస్ గానే మనం మాట్లాడాలి. వీడు పక్కాగా మా మీద దాడికి కుట్రలో పన్నుతున్నాడు. మరికొద్ది రోజుల్లో లేదా మరికొద్ది నెలల్లో మా మీద పక్కాగా దాడులకి వీడు వ్యూహరచన చేస్తున్నాడు. ఇప్పుడు ఈ వీడియో చూసి ఇంకా రెచ్చిపోతాడు, దేనికైనా దిగజారుతాడు, పక్కా చేస్తాడు. కానీ మనమంతా సంఘటితమై ఉన్నాము,
ఉండాలి, భవిష్యత్తులో జరగబోయేటటువంటి ప్రతి విపరిణామాన్ని ఎదుర్కోవాలి. ఇలాంటి ఫేక్ బాబాల్ని తరిమి కొట్టాలి అంటే దయచేసి ఇక్కడ మనందరూ కూడా సంఘటితముగా ఉండాలి. మీరందరూ కూడా ఈ విషయంలో ఐక్యత ప్రదర్శించాలి. అండ్ ఇంకోటి ఏదో సినిమా చూపిస్తా అన్నాడు. ఆ సినిమా ఎట్లా ఉంటుందంటే తను ఒక సినిమా చూపిస్తే మనం డబల్ సినిమా చూపిస్తాం, ఆడు రంగబలి చూపిస్తే మనం బాహుబలి చూపిస్తాం. ఈ 3 పనులు తెలుసుకోవాలి భక్తులు. చూడొద్దు, చూస్తే తప్పు చేస్తున్నావు, నువ్వు కూడా పాపం చేస్తున్నావు. ఊరినాయన డోంట్ ఫార్వర్డ్. చూస్తే పాపం అంటున్నాడంటే ఇంక ఎప్పటికీ వాళ్ళ జీవితంలో తేరుకోకూడదు, సత్యాలు తెలుసుకోకూడదు అని ఫిక్స్ అయ్యాడు. మన వీడియోలు చూస్తే వాళ్ళు రియలైజ్ అయిపోతున్నారు అని వీడి మార్కెట్కి బొక్క పడుతుందని వీడికి అర్థమైపోయింది. అందుకే ఆ వీడియోలు చూడొద్దు అంటున్నాడు. సీక్రెట్గానే చూడండి, నో ప్రాబ్లం, వాడికి ఏం తెలియదు. సీరియస్లీ నౌ సమ్ ఈగో సాటిస్ఫాక్షన్ అండి ఉందా? డెఫినెట్గా వచ్చింది. అంటే మన వీడియోస్ వాళ్ళ గుడారాన్ని కూలుస్తున్నాయి, ఇప్పటికే చాలా వరకు కదిపించేశాయి. అందుకే అంత భయపడిపోయి మీరు ఏమైనా చేసుకోండి, వీడియోస్ చూడద్దురా బాబు అన్నాడు అంతే. ఈ ఎక్స్ప్రెషన్ మారింది తప్ప ఇంప్రెషన్ అదే క్రియేట్ చేయాలనుకున్నాడు. అదే ఇప్పుడు నా పార్టీకి ఓడైపోయినా పర్లేదు, వాడి పార్టీకి మాత్రం అది నన్ను గెలిపించకపోయినా పర్లేదు అన్నట్టు అంతే. రియాక్ట్ కూడా కావద్దు. నేను చెప్పాను కదా మీకు ఒక టీం ఉంది అన్నాను. ఆ టీం ఊరికనే ఉంటారా? వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు. జీతాలన్నా టైంకి ఇవ్వు. కాబట్టి భక్తులు అసలు మీరు దాని గురించి పట్టించుకోకండి. ఎందుకంటే గాంధీ మహాత్ముడు ఒక మాట అన్నాడు, చెడు చూడకు, చెడు మాట్లాడకు అన్నాడు. ఎందుకు చెడు చూస్తున్నావు? పైపెచ్చు టీం వాళ్ళ పని వాళ్ళు చేస్తారు అంటున్నాడు. ఎందుకు చేయరు? వి పెయిడ్ నో, చేస్తాడు అంతే అంతే. వి పెయిడ్ నో. ఆ చెడుని ఎందుకు ఫార్వర్డ్ చేస్తున్నావు? ఆ చెడు కోసం ఎందుకు రియాక్ట్ అవుతూ ఉన్నావు? చూసారా? నువ్వెందుకు రియాక్ట్ అనుకుంటున్నాడు? ఇప్పుడు వరకు పీకింది నువ్వు, అదే కదా నువ్వు రియాక్ట్ ఆ రోజు ఆ దర్శనాలు చూసి చాలా మంది కళ్ళు మండాయి. ఆ రోజు ఆ దర్శనాలు అవన్నీ అంటున్నాడు కదా, ఏమి ఉండదు. వీడు ఈ యజ్ఞాల పేరిట బిజినెస్ చేస్తూ ఉంటాడు కదా. ఒక యజ్ఞం మీదకి అదే అగ్ని వస్తుంటే జూమించేయి, అదిగో అమ్మవారు కనిపిస్తుంది, అది సూపర్ క్లోజ్ షాట్, ఇంకా క్లోజ్కి వెళ్ళు అంటాడు. అవే దర్శనాలు. నేను ఇంకా గాగ్రా వేసుకున్నాడు, అదే పంచిలాగా కట్టుకున్నాడు కదా, నేను ఇంకేదో అనుకున్నాను. ఓకే, అది వాళ్ళ భక్తులకు ఉంటుంది. వాళ్ళ గురించి వాళ్ళే వణికిపోయారు, కళ్ళు మండిపోయి ఉంటాయి అనుకుంటున్నా. ఊహే చాలా భయంకరంగా ఉంది నాకు. దర్శనాలు చూసి చాలా మంది కళ్ళు మండాయి. ఇప్పుడు శ్రీచక్రాలు, సహస్ర శ్రీచక్రాలని అనౌన్స్మెంట్ చేశారు. సార్ ఏదో సౌండ్ చేశారు, ఒకసారి వెనక్కి పెట్టండి సార్. అది మళ్ళీ సౌండ్ పెట్టండి సార్. అన్నాడు. లేదు అనలేదు సార్, మీకు సిద్ధత్వం లేదు. సహస్ర ఇప్పుడు శ్రీచక్రాలు, సహస్ర శ్రీచక్రాలని నేను అనౌన్స్మెంట్ చేశాను. శ్రీచక్రాలు అంటున్నాడు అంటే సేమ్ పదాన్ని ఒకసారి వచ్చిన తర్వాత వెంటనే రెండోసారి రిపీట్ చేయాలంటే 4 శ్రీచక్రాలు, సహస్ర శ్రీచక్రాలు అయిపోయినట్టు శ్రీచక్రాలు అన్నాడంటే నిజంగానే వీడు చేసి ఇచ్చినవన్నీ శ్రీచక్రాలు. ఈ నోరు వేసుకుని ఇప్పుడు బీజాక్షరాలు కూడా చెప్తాడుగా. అందుకని అవి బీజాక్షరాలు కావు, విషాక్షరాలు అవుతాయి. ఇంకోటి వీడు ఇచ్చేవి ఇప్పుడు శ్రీ చక్రాలు కావు, వీడి నోటే వచ్చింది చీ చక్రాలు. అవి అది కళ్ళు మండుతున్నాయి, అసూయ పడుతున్నారు, ఓర్వలేకపోతున్నారు. కళ్ళు మండుతున్నారు, మీకు మండట్లేదు. కాబట్టి ఎవని కర్మ వాడిదే, ఎవని గతి వాడిదే. ఇట్లాంటి ఎన్ని చూసుంటా. డోంట్ రియాక్ట్. అది ఇప్పుడు ఇంగ్లీష్ బాగానే వచ్చింది, నో రియాక్ట్. అది చూడండి, ఒకడు వీడియో పెడతాడు, నేను గిట్టిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకంటే ఏ గురువుకు 100% ఎవడు ఉండడు, ప్రతి గురువుకు ఫాలో ఉంటుంది. ఒకడు వీడియో పెడతాడు, ఒకడు ఎక్కడో పెడతాడు. ఏం చేయడం అంటే రై దొరికాడు రా వీడు కొట్రా అని చెప్పేసి ఇంకా వాట్సాప్లో వైరల్ చేయడం. అంతేనా? డబ్బులు ఖర్చు పెట్టి వైరల్ చేయడం. ఇది డబ్బులు ఒకసారి మళ్ళీ పెట్టండి అయ్యా, మళ్ళీ పెట్టండి అయ్యా. ఒక ఏగ నువ్వు ఏమీ పీకలేకపోయావే, ఏమిరా నువ్వు. డబ్బులు ఖర్చు పెట్టి వైరల్ చేయడం ఇది. కాబట్టి ఆత్మస్వరూపులారా, ఎవ్వరు కూడా రియాక్ట్ కావద్దు. చూడండి, టీం చేసే పని టీం చేస్తే మరి నేనేం చేస్తాను? ఈ ఏగం దులుపుకుంటావు. దైవికంగా ఏం చేయాలో నేను కూడా చేస్తాను. చాలా సీరియస్ మ్యాటర్ ఇది. వాడికి కాదు, అంటే శాతబడి చేస్తాను అన్నట్టుగా, అంటే ఆ టైప్లో చేస్తాను అని ఇండైరెక్ట్గా అంటున్నాడు. బొచ్చు అదేమీ లేదు.
టీం పనిచేయటానికి వెనకాల నుంచి పూజల పేరుతో డబ్బులు సంపాదించి టీంను పోషిస్తూ ఉంటాడు. అంతే అంతే. కానీ వీడు ఏమన్నాడు చూడండి ఒకసారి, సీరియస్గా చూడండి. డెఫినెట్గా అండి టీం చేసే పని టీం చేస్తే మరి నేనేం చేస్తాను, నానా చండాలు దైవికంగా ఏం చేయాలో నేను కూడా చేస్తాను. దైవికంగా ఏం చేయాలి? వాడికి కాదు, వాడి ఫ్యామిలీకి కూడా పడుతుంది దెబ్బ. ఇది రిపీట్ చేయండి ఒకసారి. దైవికంగా ఏం చేయాలో నేను కూడా చేస్తా. వాడికి కాదు, వాడి ఫ్యామిలీకి కూడా పడుతుంది దెబ్బ. ఇంకో రౌండ్ ఏంటి? దైవికంగా ఏం చేయాలో నేను కూడా చేస్తా. వాడికి కాదు, వాడి ఫ్యామిలీకి కూడా పడుతుంది దెబ్బ. హిందూ బంధువులరా, విన్నారుగా? పూజ్యశ్రీ అని చెప్పుకునే చీ 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 బ్రహ్మణానంద ఎంత దౌర్భాగ్యంగా, నీచంగా, నికృష్టంగా, ఒక ఊర పందిలాగా, ఒక ఊర కుక్కలాగా అని చెప్పి తిట్టాలనిపిస్తున్నా సరే, వాళ్ళ శిష్యుడు వంకాయ ఒకడు కేసులు పెడతాడు కాబట్టి ఆ జోలికి వెళ్లకుండా మర్యాదగా చెప్తున్నా, ఇంత దిగజారి మాట్లాడిపోతున్న ఇలాంటి వ్యక్తుల నుంచి మమ్మల్ని కాపాడటానికి మేమేం చేసుకోవాలి? ఎందుకంటే మమ్మల్ని బెదిరిస్తున్నాడు. వాడికి ఒక టీం ఉంది, తొట్టి టీం ఒకటి ఉంది, ధోని టీం, అది ఆడు ధోని మళ్ళీ ఆడుకో టీము. బొచ్చు ఇట్లాంటి బెదిరింపులు చేస్తున్నాడు కాబట్టి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు అనేక మంది ఉంటారు కాబట్టి మీలో ఆర్థికంగా సహకరించిన వాళ్ళు ఆర్థికంగా సహకరించండి. చట్టపరంగా సహకారం అందించగలిగిన వ్యక్తులు ఎవరన్నా ఉంటే లాయర్లు, అటువంటి వాళ్ళు దీని విషయంలో మేము ఎటువంటి యాక్షన్ తీసుకోవటానికి స్కోప్ ఉంది, అటువంటి యాక్షన్కి మీరు ఏ విధంగా సహకరించగలరు అనేది కూడా మాకు సహకరించండి. ఎందుకంటే ఈ రోజున కోర్టులన్నిటిలో కూడా అన్నిటికంటే ఖరీదైంది ఏదన్నా ఉందంటే ఇదే అయిపోయింది న్యాయం. కాబట్టి అంత ఖరీదు పెట్టి మేము భరించలేం కాబట్టి లాయర్లని పెద్ద మనసుతో ముందుకు రావాల్సిందిగా, మాకు ఈ విషయంలో సహకరించాల్సిందిగా కోరుతున్నాం. ఓకే, ఎనీ మోర్ టు సే? ఎస్, ఇది పెద్ద వీడియో అయినప్పటికీ కూడా ఇంతకుముందు చెప్పినట్లుగా ఈ వీడియోని మీకు నచ్చినట్టుగా మీకు అనుకూలముగా ముక్కలు చేసుకొని మీరు వైరల్ చేసుకోవచ్చు, లేదా మీకు సంబంధించిన ఏ సోషల్ మీడియా ఖాతాల్లోనైనా దీన్ని అప్లోడ్ చేసుకోవచ్చు, రీఅప్లోడ్ చేసుకోవచ్చు. నో కాపీ రైట్స్, ఏదన్నా మీ ఇష్టం అది. సో ఓవరాల్గా మాత్రం ఈ వీడియో ప్రతి ఇంటిల్లి 10 చూడాల్సిన అవసరం ఉంది. దొంగ గురువులు అనేవాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళు ఏ విధంగా దిగజారి మాట్లాడతారు, బెదిరిస్తారు, ఇవన్నీ కూడా వీడియోకు ఎగ్జాంపుల్ అంతే. ప్రతి దొంగ గురువు ఇలాగే ఉంటాడు. అండ్ ఇందాక మీరు చెప్పిన మాట ఇక్కడ ఒకటి చెప్పాలి, మా పోరాటం ఇతని మీద కాదు, ఇతను లాంటి వాళ్ళ మీద. అవును, ఆ లాంటి పరంపరలో వీడొక ఐటమ్, వీడొక గింజ అంతే, గింజ. సో వీడి బెదిరింపులకి, వీడి ఊకదంపుడు ఉపన్యాసాలకి, ఉడతూపుళ్ళకి ఇక్కడ భయపడిపోయేవాడు ఎవడు లేడు. కానీ వీడు భయపడుతున్నాడు అనే విషయాన్ని మీరు గమనించండి. వీడు ఎంతకైనా దిగజారగలడు అనే విషయాన్ని కూడా మీరు గమనించండి. దానికి సంబంధించిన చర్యలు కూడా మేము తీసుకుంటాం. వీడికి మేము భయపడట్లా, అలా అని చెప్పేసి వాడు ఏమి చేయలేని వాడు అన్న నిర్లక్ష్యంతో అయితే మేము ఉన్నాం. ఎందుకంటే వాడు ఎలాంటి దుర్మార్గాలు చేయగలరు, వాళ్ళ శిష్యులు ఎట్లాంటి నీచ కృత్యాలు చేయగలరో మాకు కొంత ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. బట్ థింగ్ ఇస్, మీ దృష్టికి తేవాలి కాబట్టి తెచ్చాము. అలాగే మిమ్మల్ని మీ దృష్టికి తీసుకొచ్చినప్పుడు మాకేం కావాలో అడగాలి కాబట్టి అడగాల్సింది అడిగాం తప్ప ఇందులో వ్యాపారాత్మక దృక్పథమో లేకపోతే మరొకటో ఏమీ లేదు. కేవలం అవేర్నెస్. వ్యాపారం చేస్తున్నది వాడు. ఇట్లాంటి క్షుద్ర వ్యాపారస్తుల నుంచి హిందుత్వాన్ని కాపాడటం కోసం కృషి చేస్తున్న వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత, కాపాడుకోవాల్సిన అవసరం హిందూ సమాజం మొత్తానికి ఉందని మరోసారి గుర్తు చేస్తూ ఉన్నాం. ఎస్, ఇలాంటి దుర్మార్గులందరూ అమాయక భక్తుల యొక్క డబ్బులు దోచుకొని బంగళాలు, పెద్ద పెద్ద బంగారు ఆభరణాలు వేసుకొని తిరుగుతూ ఉండి వాళ్ళు ఒక టీంలు మెయింటైన్ చేసుకొని వాళ్ళని ప్రశ్నించే వాళ్ళ మీద అక్కసు లేకపోతే వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికి వాడుకుంటున్నారు. అటువైపు చూసుకుంటే సోరోస్ లాంటి వాళ్ళు విపరీతంగా డబ్బులు వెదజల్లి ఎక్కడున్న వాళ్ళని, తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్న వాళ్ళని పెంచి పోషించి తుక్కుడే గ్యాంగ్లను పెంచి పోషించి దేశాన్ని భ్రష్టు పెట్టిస్తున్నారు. ఆధారాలు లేక మాట్లాడట్లేదు కానీ ఇలాంటి వాళ్ళ వెనకాల సోరోస్ లాంటి వ్యక్తులు లేరు అని ఎట్లా అనుకోవాలో చెప్పండి. ఎస్, ఉండొచ్చు కూడా. సో వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని మనం అన్ని విధాలుగా బలోపేతంగా ఎలా ముందుకు వెళ్లాలో మీ విచక్షణకు వదిలేస్తుంది. బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్ ఇన్ గైస్ ఆఫ్ హిందుత్వ. ఎస్, జై శ్రీరామ్, భారత్ మాతకి జై. జై భారత్.